వెల్కమ్ టు కేఎస్కేటీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తిలో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని కేఎం ఫంక్షన్ హాల్లో వైసీపీ పట్టణ కన్వీనర్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గుంతకల్ మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు, గుంతకల్ మున్సిపల్ వైస్ చైర్మన్ నైరుతి రెడ్డి, రాష్ట్ర స్థాయి అనుబంధ సంఘం నాయకులు హాజరయ్యారు. ముందుగా మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు నైరుతి రెడ్డికి వైసీపీ మండల పట్టణ స్థాయి నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వైసీపీ మండల అధ్యక్షులు తురకపల్లి రఘునాథ రెడ్డి, మండల అధ్యక్షురాలు గంగరాజు, మండల స్థాయి వైసీపీ నాయకులు కలిసి మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు నైరుతి రెడ్డికి గజమాల వేసి ఘనంగా సత్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రతి ఒక్కటి నెరవేర్చాలన్నారు. బాబు ఇచ్చిన హామీలకు క్యూఆర్ కోడ్లో పెట్టడం జరిగిందని, దాన్ని గ్రామానికి గ్రామస్థాయి నాయకులు, మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ కౌన్సిలర్లు గడపడ వెళ్లి బాబుకు ష్యూరిటీ మోసం గ్యారంటీ పై ప్రజలకు అవగాహన కల్పించారన్నారు. అలాగే మండలంలోని ఏ కార్యకర్త ఆధారపడవద్దు అని, ప్రతి కార్యకర్తకు పార్టీ మేము, మా కుటుంబం అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. వాళ్ళది రెడ్డి బుక్ రాజ్యాంగం అయితే ప్రభుత్వం మనది వచ్చిన తర్వాత మనకు బుక్ అవసరం లేదని మనసులో ఉంటుందని, వాళ్ళకి ఏం చేయాలో అది చేస్తామని, కార్యకర్తలు అందరూ ఒకే తాటి మీద ఉండే రాబోయే స్థానికుల ఎన్నికల్లో మన పార్టీని గెలిపించుకుందామన్నట్టుగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గుంతకల్ మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు, గుంతకల్ మున్సిపల్ వైస్ చైర్మన్ నైరుతి రెడ్డి, పట్టణ కన్వీనర్ మధుసూదన్ రెడ్డి, మండల కన్వీనర్ గంగరాజు, ఎంపీపీ విశాలాక్షి, చైర్పర్సన్ వన్నూరు బి నియోజకవర్గ వైసీపీ మహిళా అధ్యక్షురాలు, వైస్ చైర్మన్ బిందె వరలక్ష్మి, పట్టణ మహిళా అధ్యక్షురాలు హేమలతారెడ్డి, మాజీ ఎంపీపీ కోన మురళీధర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ ప్రవీణ్ కుమార్ యాదవ్, మాజీ పట్టణ మండల కన్వీనర్ హుస్సేన్ పీరా గోవర్ధన్ రెడ్డి, సీనియర్ నాయకులు మొయినుద్దీన్, వైసీపీ రాష్ట్ర పంచాయతీరాజ్ వింగ్ జాయింట్ సెక్రటరీ సివి రంగారెడ్డి, గురుప్రసాద్ యాదవ్, సుభాష్ రెడ్డి, రమేష్ రెడ్డి, జీపు రమణ, వైసీపీ క్రిస్టియన్స్ మైనార్టీ జిల్లా అధ్యక్షులు వైపీ బాబు, ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, మున్సిపల్ వైసీపీ వింగ్ అధ్యక్షులు మహమ్మద్ షఫీ, వైసీపీ మహిళా నాయకురాలు శాంతిప్రియ శ్రీదేవి, కౌన్సిలర్లు వరదరాజులు, రమణ, నాయకులు బల్లారి పవన్ కుమార్ రెడ్డి, ఎల్ఐసి హరినాథ్ రెడ్డి, వెల్డింగ్ రవూఫ్, కోట వెంకటేష్, భాస్కర్ రెడ్డి, రాజు మరియు రాష్ట్ర జిల్లా మండల స్థాయి అనుబంధ సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఆహ్వానం కూడా పలుకుతున్నాను. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మనందరికీ తెలిసిందే. గతంలో గుంతకల్లో మీటింగ్ జరిగినప్పుడు కూడా మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేయడం జరిగింది. మరి ఆ రోజు నుంచి మళ్ళీ కూడా నియోజకవర్గ స్థాయిలోనే కాకుండా ప్రత్యేకంగా మండల స్థాయిలో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని దానికి తగ్గట్టుగా యాక్షన్ ప్లాన్ అనేది రెడీ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు ఎన్నో మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రజల్ని ఏ విధంగా మభ్యపెడుతున్నాడు అనేది మనం జనాలకి ఏ విధంగా తీసుకెళ్లాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. బాబు ఆ రోజు ఎన్నికలకు ముందు బాబు ష్యూరిటీ ప్రజలకు గ్యారెంటీ అని చెప్పేసి సూపర్ సిక్స్ అనే హామీలు ఇచ్చాడు. దాంతోపాటు ఎన్నో అబద్ధపు హామీలు ఇచ్చాడు. మరి నేటికి ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు గడుస్తున్నా కూడా ఏ ఒక్క హామీ. ఈ ప్రోగ్రాము నిన్న చెప్పిన వెంటనే ఇంతమంది ఇక్కడికి వచ్చి జయప్రదం చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఈరోజు మన ప్రోగ్రామ్ పేరే బాబు ష్యూరిటీ మోసం గట్టిగా గ్యారంటీ. ఆయన చెప్పిన ప్రతి మాట మోసమే, అబద్ధమే అని నిరూపిస్తూనే ఉన్నారు. ఎన్నోసార్లు ఎన్నో ఉదాహరణలు. ఇది వరకు ఆయన విజన్ 2020 అన్నారు, మొత్తం అక్కడంతా డెవలప్ చేశారు, తెలంగాణకి చేశారు. ఇప్పుడు మధ్యలో సూపర్ 6 అన్నారు, ఇంతవరకు ఒకటి కూడా చేయలేదు. మధ్యలో తల్లికి వందనం, మనమంతా అంటే జగనన్న సైన్యం అంతా పోరాటం చేయడం వల్లనే తల్లికి వందనం కూడా చాలా మందికి చేకూరింది. ఒక్క ఇంట్లో 4 పిల్లలకి 1,00,000 రూపాయలు పడింది అన్న మాటలు మాత్రమే బయటకు వస్తున్నాయి, కానీ ఎంతమందికి పడలేదనే మాటలు మాత్రం ఇంతవరకు ఎక్కడ బయటికి రావడం లేదు. అప్పుడే చెప్పారు జగనన్న ఇంటింటికి అంట వాళ్ళు 1500 ఇంటికి అని చెప్పినప్పుడు ఇవన్నీ అయ్యేది కాదు. అన్న పరిపాలన చేస్తున్నప్పుడే మనదంతా కూడా అయిపోయింది, ఇంకా శ్రీలంక లాగా చేసేస్తున్నారు, శ్రీలంక లాగా చేసేస్తున్నారు. కానీ ఇప్పుడేం జరుగుతుంది?
ఎన్ని కోట్లు ఖర్చు అవుతాయి, అప్పుడు మన ఆంధ్ర రాష్ట్రం శ్రీలంకగా మారిపోదా? ఎవరు ఆలోచించలేదు అన్న. ఆ రోజు మనకు ప్రతి విషయంలో క్లారిటీగా చెప్పినారు. నేను ఇది చేయగలను అన్న పనులు అన్నీ చేశారు, నేను ఇది చేయలేను అన్నటివి కూడా నేను చేయలేను అని చెప్పారు. అంతే. అంటే మనం మొదటి నుంచి చెప్పేది మాట ఇచ్చారంటే మాట తప్పరు, మడిమత్తిప్పరు అన్న కదా. అంతే. కాబట్టి ఇదే రకంగా మనం ఈయన చేసే మోసాలు ఎండగట్టకోకుంటే కనుక ఆయన చెప్పిన సూపర్ 6 లో ఒక్క పథకం కూడా జనాలకి అందరు, మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు జనాలతోనే ఉంటేనే ఇవి జరుగుతున్నాయి. కానీ లేకపోతే ఆయన చెప్పిన మాట ఒక్కటి కూడా చెయ్యలేరు కూడా. ఇప్పుడు చాప కింద నీరులాగా ఇంకొకటి ఏం జరుగుతుందంటే P4 గురించి తెలుసా? P4 ఏం చేస్తున్నారంటే ప్రతి ఐటీ పేయర్కి, అంటే ఐటీ రిటర్న్స్ పే చేసే ప్రతి ఒక్క ఐటీ పేయర్కి కట్టిగా దరిద్రంలో ఉన్నారు అని తెలుసుకున్నామని సర్వే ఎవరు చేస్తారో ఎవరు చేస్తున్నారో కూడా మనకు తెలియదు. కానీ కొంతమందిని సెలెక్ట్ చేస్తున్నారు. ప్రతి ఐటీ పేయర్కి వాళ్ళని జత చేస్తున్నారు. వాళ్ళ ఆధార్ నంబర్లు, వాళ్ళ పాన్ కార్డులు అన్ని తీసుకొని వాళ్ళకి ఒక కోడ్ ఇచ్చి, అంటే ప్రతి ఐటీ పేయర్ కూడా ఆ కుటుంబానికి నాకు తెలిసిన సమాచారం మేరకు నెలకి 7,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి అనేది నాకు తెలిసిన సమాచారం. చాలా సంస్థలకైతేనేమి ప్రతి ఐటీ పేయర్కి ఇలా ఆయన జత చేస్తున్నారు. ఆయన దగ్గర మరి ఆయన ఎంతవరకు చేస్తున్నది కరెక్టో రాంగో కూడా మరి అది తెలియడం లేదు. కానీ P4 అంటే పావర్టీని నివారించడం చెప్తున్నారు. కింద ఉండే స్థాయి వాళ్ళని ఆయన ఏదో ఉద్ధరిస్తాడనుకుంటే కాదు. ప్రతి ఒక్క ఐటీ పేయర్కి అంటే ఆల్మోస్ట్ అంటే వాళ్ళకు ఒక బాధ్యత ఇస్తున్నారు అన్నమాట. అంటే మీరు వాళ్ళ ఫలానా ఇంటిని మీరు పోషించాలి అని. దీన్ని మరి ఎంతమంది సమర్థిస్తారో మనకు తెలియదు. కానీ ఇదైతే మాత్రం జరుగుతోంది. చాప కింద నీరులాగా చాలా మంది, అంటే ఏ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ సంస్థలు అయితేనేమి ఎవరినైతేనేమి వాళ్ళని కలుస్తున్నారు, వాళ్ళ నంబర్స్ అన్ని తీసుకుంటున్నారు, వాళ్ళకి జత చేసి ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది P4 అనేది. అంటే దీనికి ఒక పేరు చెప్పారనమాట. ఎవరైతే అంటే దత్తత, ఒక రకంగా దత్తత తీసుకునే కుటుంబాన్ని బంగారు కుటుంబంగా అని అంటున్నారు. ఇలాంటివన్నీ ఇలా ఒకటి కాదు. ఆయన చెప్పే మాట ఒకటి, చేసే పని ఒకటి. ఏ విషయంలో కూడా బాబుగారు చెప్పే విషయంలో ఏ విషయంలో కూడా క్లారిటీ ఉండదు. చెప్తూ ఉంటారు, పోతుంటారు, క్లారిటీ ఉండదు, షూరిటీ ఉండదు, అలా ముందుకు వెళ్ళిపోతూనే ఉంటారు. సో మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండి మన పార్టీని బలోపేతం చేసుకుని ముందుకు నడిస్తే, ముఖ్యంగా మహిళా మనందరూ కూడా ఇంకా చాలా మంది రావాలి, ముందుకు రావాలి, అందరూ కలవాలి, చేయి పట్టుకొని ముందుకు నడిచి ఏం జరిగినా కూడా ఏ సమస్యనైనా కూడా ఎండగట్టిన రోజే భయపడకుండా మనం ప్రతిపక్షంలో ఉన్నాము అని భయపడకుండా మనం ఎండగట్టిన రోజే మన పార్టీని మనం బలోపేతం చేస్తున్న వాళ్ళం అవుతాము. మనం జగన్ అన్నది అండగా నిలబడిన వాళ్ళం అవుతాము. జై జగన్. థ్యాంక్ యూ. వక్తలు ఎక్కువ మంది ఉన్నారు. సమయం వల్ల అందరూ 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈ సభా కార్యక్రమానికి హాజరైన వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులకి మరియు కార్యకర్తలకి, వేదిక నంచుల పెద్దలకి, మన వైస్ చైర్మన్, జిల్లా వైస్ చైర్మన్ నరేంద్రమ్మ గారికి, ఎంపీపీ గారికి, మరియు ఇక్కడ హాజరైన కార్యకర్తలందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు. ఈరోజు కార్యక్రమం ఇది మనందరికీ తెలిసినదే. బాబు గ్యారెంటీ మరియు మోసం షూరిటీ, బాబు షూరిటీ మోసం గ్యారెంటీ. బాబు అధికారంలో వచ్చిన తర్వాత చంద్రబాబు గారు ఇతడు వర్షం కూడా రాదు, ఇతడు వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా దాదాపు నెలన్నర అయింది, వర్షం కూడా రాలేదు. ఉత్తరం వేసుకున్నాం, రైతులు చాలా బాధపడుతున్నారు. ముఖ్యంగా రైతులకే మోసం చేశాడు.
అందువల్ల ఇతడు దేవుడు కూడా ఇతని మీద కనికరించుకోకుండా మనకందరికీ బాధపెడుతున్నాడు దేవుడు కూడా. అందువల్ల ఇతడు ముందు ఇతడికి దింపాలని అందరూ కోరుకుంటున్నారు. ముఖ్యంగా సంవత్సరం అధికారం సంవత్సరం అయింది. ఇప్పుడు రాబోయే కాలంలో ఎలక్షన్లు వస్తున్నాయి. మన స్థానిక సంస్థ ఎలక్షన్లు, ఎంపీపీ కానీ ఎంపీటీసీలు కానీ, సర్పంచులు మరియు చైర్మన్లు అన్ని ఎలక్షన్లు వస్తున్నాయి. అందువల్ల మన కార్యకర్తలు, నాయకులు అందరూ ఐకమత్యంగా ఉండి అందరూ గ్రామంలో పోయి ఇతడు చేసిన పనులకి ఇతడు చూపించి చెప్పిన వాగ్దానాలను నెరవేర్చలేదని తెలియజేస్తూ రాబోయే ఎలక్షన్లో మనమంతా ఐకమత్యంగా ఉండి మన పార్టీకి మరీ గెలిపించి జగనన్న గారికి అండగా ఉంటామని తెలియజేసుకుంటున్నాము. అందువల్ల మీరందరూ కార్యకర్తలందరూ ముందుకుండి మీరే అంత ఒక చెట్టు ఉంటుంది, అది వైఎస్ఆర్ చెట్టు, వేర్లు ఆకులు అంతా మీరే. అందువల్ల మీదే ముఖ్యము. నాయకుడు ఏమంటారు పైన కూర్చోబెట్టారు, కార్యకర్తలే ముఖ్యము. అందువల్ల కార్యకర్తలు ప్రతిదీ ఇతడు చేసిన మోసాన్ని తెలియజేసి ప్రజలకి ముందుకు పోవాలని ఈ హృదయంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై జగన్, జై జై జగన్. పట్టణ కన్వీనర్ మధుసూదన్ రెడ్డి గారు ప్రసంగిస్తారు. జిల్లా ఉపాధ్యక్షురాలు నైరత్ రెడ్డి గారికి, అలాగే మున్సిపల్ చైర్మన్కి, వైస్ చైర్మన్కి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. బాబు షూరిటీ, మోసం గ్యారంటీ, అందులోనే ఉంది బాబు ఏం షూరిటీ ఇస్తాడంటే. ఏం షూరిటీ ఇస్తాడు ఆయన? ప్రజాపాలన, సంక్షేమం, అభివృద్ధి కాదు ఆయన షూరిటీ ఇచ్చేది, మోసం షూరిటీ ఆయనది. షూరిటీ అంటే ఎవరైనా మంచి జరగాలనుకుంటారు, కానీ ఆయన మోసాన్ని షూరిటీగా ఇస్తున్నారు. ఆయన ప్రతిసారి సీఎం అయిన ప్రతిసారి ప్రజల్ని మోసం చేస్తూనే పదవీ కాలం వెళ్ళబుచ్చుతున్నాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా సూపర్ 6 అన్నాడు. 6 కాదు 4 కూడా పడలేదు. కాబట్టి ఆయన పథకాలే కేవలం గాలి మాటలే, కేవలం అధికారం కైవసం చేసుకోవడానికి మాత్రమే మాట్లాడతాడు. తల్లికి వందనం అన్నాడు, అలాగే ఫ్రీ బస్ అన్నారు, ఉచిత సిలిండర్లు అన్నారు, రైతులకు పెట్టుబడి సాయం అన్నారు. ప్రతి విషయంలోనూ మోసమే, ఏ ఒక్క విషయంలోనూ ప్రజలకు చెప్పింది చేయలేదు. కాబట్టి పథకాలు ఇవ్వాలన్నా, ప్రజల గురించి ఆలోచించాలన్నా అది ఎవరి వల్ల అవుతుంది అంటే మన దివంగత వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి వారి వల్ల, అలాగే ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అవుతుంది. ప్రజల గురించి ఆలోచించే తత్వం, ప్రజల అభివృద్ధికి పాటుపడే మనస్తత్వం ఉన్న నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి మన అధినేత జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన ఉంటేనే ప్రజలకి సుపరిపాలన అందుతుంది. ఇచ్చిన పథకాలు, ఆయన నవరత్నాలు ఇస్తానన్నాడు. నవరత్నాలతో పాటు ఎన్నో పథకాలను ఇచ్చాడు. చెప్పిన పథకాలనే కాకుండా చెప్పని పథకాలను కూడా డైరెక్ట్ డీబీటీ ద్వారా ప్రజలందరికీ చేర్చాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మోసాల్ని ప్రతి ఒక్కరూ గమనిస్తూనే ఉన్నారు. ప్రజలందరూ కూడా తల్లి వందనం పేరుతో 9,000, 8,000 కూడా ఖాతాలో జమ అయినాయి. కొంతమందికి పూర్తిగా జమ కూడా కాలేదు. ఈ P4 సర్వే గురించి ఇందాక వక్తలు మాట్లాడారు. దీని ఏమంటే ఉపాధ్యాయులకు గతంలో మన ప్రభుత్వం నడిచేటప్పుడు కేవలం స్కూల్కి సంబంధించిన పనులు మాత్రమే అప్పగిస్తేనే యాప్స్ ద్వారా టైం వేస్ట్ చేస్తున్నారు, పిల్లల ఎడ్యుకేషన్ పాడవుతుంది అని ఈయన ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి నానాయాగి చేశారు. కానీ ఇప్పుడు ఉపాధ్యాయుల్ని, ప్రధానోపాధ్యాయులు వాళ్ళ పిల్లల్లో ఎవరైనా స్టూడెంట్స్లో లో పావర్టీ ఉన్న వాళ్ళని దత్తత తీసుకొని ఆ కుటుంబాలకు ఆర్థిక వెసులుబాటు అంటే ఏదైనా ఫైనాన్షియల్ ఇన్కమ్ వచ్చే విధంగా సోర్స్ చూపెట్టాలని ప్రెజర్ పెడుతున్నారు. ఆఫీసర్స్ పైన ఇలాగే ఉంది, సచివాలయ సిబ్బంది పైన ఇలాగే ఉంది. ప్రతి ఒక్కరిని ఈయన పథకాలు ఇస్తే వాళ్ళు ప్రజలందరికీ కూడా ఏదో ఒక విధంగా ఆర్థిక సాయం అందుతుంది, తద్వారా వాళ్ళు మంచి అభివృద్ధి చెందుతారు. కానీ ఇలాగ దత్తత అని, బంగారు కుటుంబం అని వివిధ రకాల పేర్లతో ప్రజలందరినీ భ్రమలేకి నెడుతూ ఆయన పథకాలు ఇవ్వకోకుండా ప్రజలందరినీ మోసం చేస్తున్నారు. ప్రజలందరూ కూడా ఇది గమనించేలా చేయాల్సిన బాధ్యత కూడా మనందరిపైన ఉంది. ఒకసారి మనందరం ప్రజల్లోకి వెళ్ళి ఈ విషయాలన్నీ ప్రజల వరకు చేరవేసి మళ్ళీ మనం జగనన్న సీఎం చేసుకోవాలి, మన వైవీఆర్ అన్న గారు మళ్ళీ ఎమ్మెల్యేగా గెలవాలి. అప్పుడే ప్రజలకి మంచి జరుగుతుంది. మన నియోజకవర్గంలో అయినా, మన రాష్ట్ర స్థాయిలోనా ఇందుకు మనందరం కృషి చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
వేదికన్న నైరుతి రెడ్డి గారికి, చైర్మన్ గారికి, ఎంపీపీ గారికి, వైస్ చైర్మన్ గారికి, మహిళా నాయకులకు, పత్రికా విలేకరులకు, నాతోటి నాయకులకు, వైసీపీ కార్యకర్తలకు, ప్రతి పల్లె నుంచి వచ్చిన వైసీపీ కార్యకర్తలందరూ కూడా వందనాలు. ఈరోజు ఈ ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమం పెట్టడానికి ముఖ్య కారణం అంటే బాబు షూరిటీ అందరూ కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వచ్చాం. గత వారంలోనే జరగాల్సిన ఈ కార్యక్రమం, కానీ వైవేలుగా అందుబాటులో లేనందువల్ల ఈరోజు జరుపుకుంటున్నాం. మరి ఇప్పుడే మిత్రులంతా కూడా మహిళా నాయకురాలు చెప్పారు. మరి వారు తెలుగుదేశం కానీ కూటమి ప్రభుత్వం ఎంత మోసం చేస్తుందో ప్రజలందరినీ కూడా మరొకసారి మీరందరూ గుర్తించి, మేము ఒక్కటే జగన్ గారు మొన్ననే చెప్పారు మీటింగ్లో, వాళ్ళు రెడ్ బుక్, ఎల్లో బుక్ రాస్తారో గ్రీన్ బుక్ రాస్తారో, కానీ మా జగన్ అన్న చెప్పింది ఒకటే ఒక బుక్, వైసీపీ పార్టీ అనే బుక్ రాస్తున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులు కానీ చేస్తున్న అరాచకాలు కానీ దౌర్జన్యాలు కానీ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఎవడైతే దౌర్జన్యం అరాచకాలు సృష్టిస్తాడో వాని పేరు ఆ బుక్కులు ఎక్కింది. వాడు ఎక్కడ దాక్కున్నా వాని మండలంలో కానీ రాష్ట్రంలో కానీ లేదా విదేశాల్లో కానీ, వారి తర్వాత అధికారులు ఎవరైనా సరే, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపాలిటీ కానీ, మరి వారి తొత్తులై 100% వారికి అనుగుణంగా చేస్తున్నారు. మరి మన పార్టీని వారు కాకుండా ప్రజలందరినీ కూడా మోసం చేస్తున్నారు. కాబట్టి దయచేసి వైసీపీ నాయకులు, కార్యకర్తలంతా గుర్తుపెట్టుకోండి. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు బుద్ధి చెప్పే టైం వచ్చింది. మనమంతా యూనిటీగా, ఏకతాటిగా రాబో ఎలక్షన్లో అది ఎంపీటీసీ కానీ, సర్పంచ్ కానీ, కౌన్సిలర్ కానీ, చైర్మన్ కానీ, ఎంపీపీ కానీ, జెడ్పీటీసీ కానీ ఏదైనా కానీ ఈరోజు పిలిచిన వెంటనే ఒక్క రోజునే దాదాపు 500 మంది ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇచ్చేశారు. భవిష్యత్తులో పార్టీ అనేది ఒక సిద్ధాంతంగా ఉంటుంది. టికెట్ ఒక 10 మంది ప్రయత్నం చేస్తారు, ఏదైనా కానీ ఒకరికి వస్తుంది. చిన్న సర్పంచ్ నుంచి కానీ పైన ఎమ్మెల్యే వరకు ఎవరికైనా రాయండి. అందరూ కలిసికట్టుగా యూనిటీగా ఉండి రాబో దినాల్లో తెలుగుదేశం వారిని తరిమి కొట్టే టైం వస్తుంది. మరొకసారి కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి తెలుగుదేశం వారు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడైనా ఈ దౌర్జన్యాలను, వారు చేసే అరాచకాలను మానుకొని డెవలప్మెంట్ చేయమని మరి కోరుకుంటున్నాను. మరి డెవలప్మెంట్ చేయాలంటే ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. వారు ఏ డెవలప్మెంట్ చేసినా పార్టీ పరంగా రాష్ట్ర వ్యాప్తంగా జగన్ గారి ఆదేశాలు మనకు మేమంతా కూడా సహకరించేందుకు ముందుంటామని మరొకసారి కూడా తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడున్న కార్యకర్తలు కానీ, నాయకులు, వేదికన్న మహిళా నాయకులు కానీ, ముఖ్య నాయకులు అందరూ కూడా ఉన్నారు, సీనియర్ నాయకులు అందరూ ఉన్నారు, అన్ని పార్టీలు అనుభవించిన వాళ్ళందరూ ఉన్నారు. కూడా ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా అధైర్యపడకుండా తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ రోజు ఎలా వచ్చారో వారందరూ ఒక్కొక్కరు ఒక 5 మందిని 10 మంది తీసుకొస్తే వేలాది మంది వైసీపీ కార్యకర్తలు, నాయకులు వస్తారు. కాబట్టి దయచేసి భవిష్యత్తులో ఏ ఎలక్షన్ జరిగినా కూడా మీరందరూ ముందుకు ధైర్యంగా రండి. మీ వెనకాల మేము ఉంటాం, మన వెనకాల పెద్ద నాయకులంతా జిల్లా నాయకులతో పాటు ఉంటారు. అలాగే వారందరూ కూడా సూచన చేస్తున్నాను నేను, ఏ కార్యకర్త కానీ కష్టం కానీ నష్టం కానీ వస్తే ఒక గంట లోపల జిల్లా నుంచి కానీ ఇక్కడ నలుమూల నుంచి కానీ అందుబాటులో వస్తే ఆ కార్యకర్తకి బలు ధైర్యం అనేది వస్తుంది. కాబట్టి భవిష్యత్తులో ఇది ఒక్కటి అందరూ కూడా గుర్తుపెట్టుకుని తప్పకుండా అందరికీ కష్ట నష్టాలు రాకుండా కాపాడే బాధ్యత అందరి ఉంది. కాబట్టి రాబో దినాలు ఎవరైనా నిలబడే వాళ్ళంటే ముందుకు రావాల్సిందిగా కౌన్సిలర్ కానీ ఎవరైనా కానీ లోకల్ వాటి ఎలక్షన్ ఎప్పుడైనా కానీ మీరందరూ కూడా ముందుకు రండి. మీ వెనకాల మన నాయకుడు వస్తున్నాడు, ఆయన వైవిఆర్ గారు. ఆయన ఇంతకుముందు గతంలో చాలా మీటింగ్లో చెప్పారు, తప్పకుండా అందుబాటులో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆయన ఫోన్ చేసి 3 గంటల వస్తారు. అలాగే మహిళా నాయకురాలు నైరుతి రెడ్డి గారు కూడా ఉన్నారు. కాబట్టి వారందరి సహకారంతో జిల్లా నాయకులు అనంత కానీ, శివరామరెడ్డి అన్న కానీ, ఇంకా మొన్ననే సతీష్ రెడ్డి గారు కూడా చెప్పారు గుడ్డకల్ మీటింగ్లో, ఏది వచ్చినా కూడా ఆయన పులివెందులో జరిగిన చూపించారు. మరి ఇప్పుడు ఎలక్షన్ కూడా జరుగుతుంది. మన జగన్ సార్ చెప్పిన నిర్ణయాలన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని భవిష్యత్తులో తప్పకుండా మీరందరూ కూడా ఆయన చెప్పిన ప్రకారమే అందరూ ఆయన ఆశయాల్లో నడిస్తే, మరి మొన్ననే నెల్లూరు పర్యటన చూసింటారు, ఇసుక వేసే రాళ్ళంత జనం మరి ఏ పార్టీ లేదు ముట్టుకోమన్నారు ఆ కూటమి ప్రభుత్వం అంతా. అటువంటిదే మళ్ళీ ఆయన పాదయాత్ర చేస్తాడు త్వరలో. కాబట్టి ఆయన కూడా వీలైతే గుర్తికి కూడా రమ్మని చెప్తాం. మరి మీరందరూ కూడా రాబో దినాల్లో ఈరోజు ఎలాగైతే వచ్చారో దానికంటే 10 రెట్లు మీరందరూ కూడా భవిష్యత్తులో ఏ ఎలక్షన్ కానీ ఏ దానికైనా కూడా రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడే పెద్దలు
మరి మాజీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గారు ఈ కార్యక్రమం ఇచ్చేశారు. స్వాగతం సుస్వాగతం పెద్దలకు. ఆయనతో పాటు మరి ఈరోజు ఒక రోజు తీసుకోవాలి ఇంతమంది మండల దయచేసి వెంకటరామరెడ్డి గారికి వేదికలో అందరూ సాగతి వస్తున్నాం. ఎవరైనా బయట సిఫార్సు చేయకుంటే తప్పకుండా సిఫార్సు చేయాలని కోరుతున్నాం. మా ఫ్రెండ్ గురించి పెట్టినాడా దయచేసి మైనార్టీ సోదరులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. మరి రాబోయే వాళ్ళని పుట్టానికి వచ్చి కార్యకర్తలందరూ కూడా భోజన కార్యక్రమం ఏర్పాటు చేస్తాం శుభాకాంక్షలు తెలియజేశారు. స్వాగతం సుస్వాగతం పెద్దలు మాజీ ఎమ్మెల్యే వై వెంకటరామరెడ్డి గారు ఇప్పుడే వారి కుటుంబంలో ఎల్లారి గారి కుటుంబం అంటే దాదాపు వాళ్ళ ఇంట్లో 4 ఎమ్మెల్యేలు 1 ఎమ్మెల్సీ ఉన్నారు. కాబట్టి ఎల్లరూ అందుబాటులో ఉంటారు. ఎవరైనా కానీ సైడ్ సైడ్ ఇప్పుడు ఒక ముఖ్య నాయకుడు టీమని కూడా పెట్టడం జరిగింది. ఆయన భవిష్యత్తులో కూడా ఇంకా ఎన్నో కార్యక్రమాలు కూడా ఇదే విధంగా ముందుకు వచ్చి పేరు వస్తుందా దయచేసి అలాగే ఇంకా ఈ కార్యక్రమాలను ప్రోత్సహించాలని విలేకరులను బాగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా మేము అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు గంగరాజు అండ్ మిత్రులు పెద్దలు మాజీ ఎమ్మెల్యే రఘునాథ్ రెడ్డి, గంగరాజు గారు, సాయి నిరీక్షణ్ రెడ్డి, ఇంకా ఎవరన్నా వారందరూ కూడా సన్మానం చేస్తున్నారు. నయన్త్ రెడ్డి గారికి, వెంకటరామరెడ్డి గారికి, అలాగే మిత్రులు ప్రవీణ్ గారికి, చైర్పర్సన్ కు, ఇంకా అందరినీ కూడా ఘనంగా సన్మానిస్తున్నారు. గంగరాజు గారు మండల కన్వీనర్ ఆధ్వర్యంలో రఘు మరి ఇప్పుడు గజమాలని ఆయన వైవిఆర్ గారికి గంగరాజు గారి ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది.
మధుసూదన్ రెడ్డి, మండల కన్వీనర్ బీరా గారు, మైనితులు అంతా రావాల్సింది కోరుతున్నాం. మరి గారికి, మన మహిళా అధ్యక్షులందరికీ కూడా, మహిళలకు, మీడియా వాళ్ళకు, ఈ వచ్చిన మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా, మన కుటుంబ కార్యకర్తలకు, నాయకులకు, ప్రతి ఒక్కరు కూడా నాయకులకు ధన్యవాదాలు. ఈరోజు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని అందరికీ తెలిసిన విషయమే. కానీ మోసం అంటే కరెక్ట్ ఆయన చెప్పినట్టు ఆయన పేరు పెట్టారు. మోసం అంటే మొదటి పెట్టు మన చంద్రబాబు నాయుడు గురించి చెప్పుకోవచ్చు మనము. మోసం 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 అని ప్రతి ఒక్కరూ చెప్పనే ఉండాలి. కానీ ఇప్పుడు టీడీపీ నాయకులు కూడా ఆయన గురించి చెడుగా చెప్పుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా మహిళలకు ఏది కూడా అందలేదు. ఇంటి ముందు ప్రతి ఒక్కరు కూడా 18,000 చేయి, అన్ని పథకాలను చాలా బాగా చేయి, ఇప్పుడు అన్ని ఉంచామని చెప్పి ఈరోజు మనం ఓడిపోతామని వాళ్ళతో వాళ్ళే మాట్లాడుతున్నారు. కానీ ఈరోజు మనం అంతా కూడా మన వైఎస్ఆర్సీపీ కుటుంబంలో ఉంటే ఎంత బాగుండేది, ఆయనే గెలిపించుకుంటే బాగుంది చాలా మంది అన్ని ఆర్మీ విన్నాము కూడా. చంద్రబాబు నాయుడు గారి గురించి మనం చెప్పుకోవాలంటే చాలా పెద్దగా ఉంది. ఆయన పుట్టకపోయినా వచ్చింది, అది అబద్ధాలు పోలేదు. ఆయన కనీసం ఆయన లైఫ్ అంతా ఇట్లే అబద్ధాలు పోయికిందే పోతుంది. నెక్స్ట్ ఆయన అబ్బాయికి ఇవాళ మా లోకేష్ బాబు గారు చెప్పాలి, ఆయన నాయన నేనన్నా ఏదో అబద్ధాలు కోరికిందా సుల్లాబల్లా చెప్పి ముఖాన్ని చూపిస్తామన్నట్టు అందరికీ అబద్ధాలు చెప్పి నేను మోసం చేసి గెలిచి ఒక సీట్లో కూర్చున్నాను. నువ్వన్నగా మంచి కార్యక్రమం చెప్పి నీతి నిజాయితీగా బతుకు, నువ్వన్న మంచి పేరు తెచ్చుకోవాలని పాలన ఒక కొడుకు చెప్పిపోతే బాగుంటుంది. కానీ ఇంతకుముందు ఆయన నేనున్నాడు కదా, ఎవరు మన పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఇంతకుముందు ఆ పేజీ పెరిగా ఊరుతాంటే అది చేస్తాం పొడుస్తాం నడుస్తామని. ఇప్పుడు ఎక్కడ మనం లేదు. ఎందుకంటే ఇక్కడ సీట్ వచ్చింది, సీట్లో కూర్చున్నారు, సీట్ తీసుకోకుండా వస్తే కమ్మకపోతే ఏమోనే 10 పేరు ఉన్నాడు ఆయన. ఆయన ఇప్పుడు ఎవరికి పట్టించుకోవడం లేదు. మహిళల గురించి, వాలంటీర్ల గురించి వాళ్ళని వీళ్ళని చెత్తగా మాట్లాడాడు. కానీ ఇప్పుడు ఎవరికి కూడా చెప్పడం లేదు. అయితే వాళ్ళే కనపడేవాడు. ప్రతి ఒక్కరు ఏం చెప్పిన ఆయన ముందుకు వచ్చి ఉందంటే అది చేస్తాను, ఇది చేస్తాను, జగన్మోహన్ రెడ్డి అది చేస్తాడు అని. కానీ ఎంతమంది వచ్చినా మన జగన్మోహన్ రెడ్డి ఒక్కరు ఉంటే చాలు. మనమంతా కూడా ఆయనకు అండదండగా ఆయన ప్రజల మీదే ప్రజలు నమ్మకుండా మనమంతా కూడా ఆయనకి ఎప్పుడు వెంజంగా ఉంది. మళ్ళీ కూడా మనం ఆయన జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటే మనం చాలా భవిష్యత్తులో మంచి పిల్లలకు కానీ మనకి కానీ మంచి బంగారు భవిష్యత్తులో పాటుపడిన వాళ్ళైతున్నాము. ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ మనమంతా కలిసికట్టుగా మన నాయకులంతా కూడా, మహిళలంతా నాయకులంతా కూడా కలిసికట్టుగా పోరాడి మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డిని, అలాగే మన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మన వెంకటరామరెడ్డి గారిని కూడా గెలిపించుకుంటే మనం చాలా ప్రయోజకులవుతాము. మనమంతా కూడా ఈ మాట మీద ప్రతి ఒక్కరు కూడా ఎప్పటి నుంచే కృషి చేస్తూ ఉంటారా. కానీ ఇప్పుడు గెలిచాడు ఆయన ఎమ్మెల్యే గారు. ఆయన ఎవరు కర్నూలు జిల్లా ఆయన వచ్చి వాగ్దానం చేస్తున్నాడు. ఇక్కడంతా కర్నూలు జిల్లా అంతా చేసినాడు కట్టినగా అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ పోతే ఆయన నామం పెడతారనేసి అక్కడ పోకుండా మళ్ళీ ఇప్పుడు మన కళ్ళ తిరిగాడు. ఇక్కడంతా దోచుకొని మళ్ళీ నెక్స్ట్ ఏం తీసుకున్నాడు, మళ్ళీ మూడోదంతా ఉడుచుకునేకి. ఆ కర్నూలు జిల్లా అంటే మా అమ్మగారు ఊరే. నేను ఆయన ఎమ్మెల్యే గారు అది పాదయాత్ర కోసం నేను అమ్మగారు ఊరుగా ఉన్నాను. వచ్చాడు, ఆయన పిలిచినాడు. ఆయన నేను ఈ స్థాయికి నన్ను ఎవరు కూర్చోబెట్టారనేది ఎందుకు ఆలోచించలేదు. ఇప్పుడు జరగబోయేది చూసుకుంటాడు. నన్ను ఈ స్థాయికి వచ్చినది ఎవరు నమ్మించాడు, ఎవరు ఇలా నిశ్చితంగా కూర్చోబెట్టాడు అనేది మర్చిపోయాడు. ఇప్పుడు ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు గురించి జిల్లా పట్టుబడి సూట్ కేసులు మోసి ఆయన దగ్గర పదవి ఇప్పించుకొని ఇప్పుడు ఆయన పెద్ద నీతి పడిని అని చెప్పుకునే విధంగా తిరుగుతున్నాడు. కర్నూలు జిల్లాలో ఆయన చేసిన మోసాలన్నీ ప్రతి ఒక్కరు కూడా ఉమ్మేసే రకము. అందుకని ఆయన ఇప్పుడు అక్కడ పోకుండా మన ముందుగా ఉంది. ఇక్కడ చూసుకొని ఇక్కడంతా పూజలను చూస్తున్నాడు. ఈ కానీ ప్రజలంతా కూడా దిగ్గ మనుషులంతా మనిషి నమ్మి ఆయన మా ఎమ్మెల్యేని ఆ ఎమ్మెల్యే అదకు వదిలేకి వస్తారు. వాళ్ళకు తెచ్చిపోయింది ఆయన గురించి అక్కడే ఎలా ఏం కదా అనేది. మన ఎమ్మెల్యే గారు ఏనాడైనా కానీ ఒక్కరిని దుర్భిక్షంగా మాట్లాడేవాడేనా?
ఎంత బాగా అందరిని పలకరించి దగ్గరికి పోయి మీకు ఏమి పరిస్థితి, మీ ఇంటి పరిస్థితి ఏమి, మీకు మంచి చెడు ఏమి, పోయిన ఇంటికాడల్లో 5,000 10,000 ప్రతి ఒక్కరికి ఆయన చేత దానం చేశాడు, ప్రతి ఒక్కరికి ఇచ్చాడు డబ్బు. కానీ ఈయన వాళ్ళతో ఇంకా లాక్కుంటే పని ఎవరు 10,000 ఇచ్చింది పాప అనుకోలేదు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గురించి గొప్పగా చెప్పుకోవడమే. కానీ నిన్న మన నెల్లూరులో జరిగింది ఒక పర్యటన, కానీ గుంతలు తీశారంట బండ్లు పోతా అంటే. వాళ్ళు ఎక్కడ విదేశాల నుండి పిలుచుకొచ్చుకున్నారంట వాళ్ళని, ఇక్కడ ఎవరు లేరు ఆంధ్రాలో అని వీళ్ళు చెప్పుకునేది. ఎందుకంటే చెప్పుకునే మాటలు లేవు వాళ్ళకు, ఏదో ఒక రకంగా మాటలు చెప్పుకోవాలని వాళ్ళు ఏ ఉద్దేశం పైన మాట్లాడుకోలేదు. జనాలు చూసి వాళ్ళకి ఆర్భాటం పట్టుకోలేక అంతమంది పోలీసులు పెట్టా కానీ మన వాళ్ళంతా దోచుకొని వాళ్ళు దొబ్బుకొని పోయి జగన్మోహన్ రెడ్డి కలిసే ప్రయత్నం చేశారు. కానీ ఎవరేమి ఆపలేరు. ఒకడు వచ్చాక సింగల్గా వచ్చే సింహంలో వస్తాడు, 10 మంది కూటమిలో వచ్చాక ఎవరు ఆయన ఏం చేయలేరు ఆయన్ని. అలాగని మనం అందరం ఈరోజు బాగా కలిసికట్టుగా పని చేస్తున్నామని కూడా మేము చెప్తున్నాము. ఈ అవకాశం నాకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలియజేసుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు గుత్తి మున్సిపల్ వైస్ చైర్మన్ వరలక్ష్మి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మేనిఫెస్టో, బాబు గ్యారంటీ, షూరిటీ, మోసం గ్యారంటీ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మాజీ శాసనసభ్యులు పూజ్యులు వై వెంకటరమణ గారికి, జిల్లా ఉపాధ్యక్షురాలు గుంతకల్ వైస్ చైర్పర్సన్ హరిత గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి నా సుభాషణ గారు వేదిక పైన రావాల్సిందిగా కోరుచున్నాం. రావాలా? పెద్దలందరికీ, నా తోటి సోదరి మనులకి అందరు కూడా నమస్తే. ఈరోజు చంద్రబాబు గారికి రాజకీయంగా 2 కవలలు ఉన్నారు. ఒకటి కరువు, 2 ఏందన్నా 2 మోసం. గట్టిగా 2 మోసం. ఆయన ఎలక్షన్ టైంలో చాలా చక్కగా తేనె పలుకులు పలుకుతాడు, కానీ అధికారంలో వచ్చాక ప్రజల్ని వదిలేస్తాడు, ఆయన చెప్పిన పలుకులనే వదిలేస్తాడు. 2014-19 సంవత్సరంలో కూడా మహిళలను కేవలం ఓటర్లుగానే వాడుకొని అప్పుడు కూడా పసుపు కుంకుమ అంటూ మేనిఫెస్టోను వదిలేసి డ్వాక్రా అక్క చెల్లెమ్మకు రుణమాఫీ అంటూ చెప్పి కూడా రుణమాఫీ చేయక అధికారంలో వచ్చి చాలా నిట్ట నిలువన అతి దారుణంగా మహిళలైతేనేమి ప్రజలైతేనేమి మోసం చేయడం జరిగింది. సరే, చంద్రబాబు గారు ఈరోజు కేవలం అధికారం కోసం మాత్రమే కూర్చొని పరిపాలన గాలికి వదిలేశారు. అయితే మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పనివి కూడా నవరత్నాల్లో చేర్చి ప్రజలకి అందించినప్పుడు దానిని కేవలం సుమోటాగా తీసుకొని నువ్వు ప్రజల మధ్యకి వెళ్ళి మరో శ్రీలంక అని చెప్పి అధికారంలోకి వచ్చావు. మరి ఇవి చెప్పినటువంటి మేనిఫెస్టోలో చేశావా అంటే చేయలేదు. విద్యా వ్యవస్థనైతేనేమి, వైద్య వ్యవస్థనైతేనేమి, ముఖ్యంగా పోలీస్ వ్యవస్థని కూడా నిర్వీర్యం చేశావు. ఒక సినిమాలో సాయి కుమార్ డైలాగ్ ఉందన్న, 4 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే 4వ సింహం పోలీస్ కాదన్న. ఇప్పుడు ఏ ప్రభుత్వం? గట్టిగా చెప్పాలా? కూటమి ప్రభుత్వం. పోలీస్ అంటే ఎవరు లేరు ఇప్పుడు వెనకన, అంతా కూటమి ప్రభుత్వం ఉండి నడిపిస్తుంది. అయ్యా చంద్రబాబు, నువ్వు చేసినటువంటి మోసాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మేమంతా కూడా మా సమన్వయకర్తలతో వాడవాడలా ప్రతి పల్లెకు వెళ్ళి నువ్వు ఏం మేనిఫెస్టోలో ఇచ్చావో, ఏం చేశావో, ఏం చేయలేదో మేము గత ప్రభుత్వంలో నువ్వు ఒక మాట అన్నారు మీరు చంద్రబాబు నాయుడు, బటన్ నొక్కడం ముసలాయమ కూడా చేశారని. అంతకంటే హీనమేమో నువ్వు, మరి నీవే తెలుసుకోవాలి. ఆ బటన్ నొక్కడం కూడా నీకు రాలేదు, చేత కాలేదో మరి ఏం కాలేదో అది నీకే, నీ విజ్ఞతగా మేము వదిలేస్తున్నాం. కాబట్టి ఈ బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమాన్ని ప్రతి జిల్లాలో, ప్రతి వాడలో, ప్రతి గ్రామంలో మేమంతా కూడా ఈ కమిటీ సభ్యులంతా కూడా సమన్వయంగా ప్రతి ఒక్కరు కూడా ఉండి ప్రజల మధ్యకు వెళ్ళి గత ప్రభుత్వంలో మేము ఏం చేశాము, ఇప్పుడు మీరు మేనిఫెస్టోని ఇచ్చి ఏం మోసం చేశారో ప్రతి ఇంటికి వెళ్దాం, చక్కగా వివరిద్దాం. ఏమైనా
వెంకటరామరెడ్డి అన్న గారు, మరి జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి అన్న గారు ఉన్నారు. చాలా చక్కగా మనం ఓర్పుతో ప్రజల మధ్యకి వెళ్దాం. ఆయన సీఎం గారు ఏం చేసిన మోసాలని వివరిద్దామని ఈ కార్యక్రమంగా మనము తెలియజేస్తాం. కేవలం ప్రతి గడిచినటువంటి 5 ఏళ్లలో ప్రజలకు చేశారు ముఖ్యమంత్రిగా జగనన్న. ఇప్పుడు కాబోయే మరి మనమంతా కలిసికట్టుగా ఉండి ప్రతి ఒక్కరు కూడా ఆంధ్ర రాష్ట్ర కాబోయే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చేసుకుంటే ప్రజలతో పాటే ముఖ్యంగా కార్యకర్తల కోసం సీఎం అయినారు జగనన్న. కేవలం కార్యకర్తల కోసం చేశారు జగనన్న. అందులో ఎటువంటి ఆందోళన పెట్టుకోవద్దు. వాటి కార్యకర్తలంతా కూడా మన సమన్వయకర్తలు ఎమ్మెల్యేల మీద నమ్మకం పెట్టుకొని, పార్టీ మీద నమ్మకం పెట్టుకొని జగనన్నని ఖచ్చితంగా సీఎం చేసుకుందాం. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్సీపీ జెండాని మరొక్కసారిగా ఎగరవేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై జగన్. తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో, ఈ మేనిఫెస్టోని అందరం మరొకసారి ప్రజలకు గుర్తు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుపోతున్నాము. సూపర్ 6 ఒకటే కాదు, దాదాపు 100కు పైగా హామీలు తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్ర వ్యాప్తంగా అందరికి ఇచ్చింది. వాటిని నమ్మి మోసపోయి తెలుగుదేశం పార్టీకి ఓటు వేశారు, అది అందరికీ తెలిసిన విషయమే. దాంతోపాటు మన గుంతకల్ నియోజకవర్గానికి తీసుకుంటే మన గుత్తి మండలంలో లేదంటే పట్టణంలో అత్యధికంగా తెలుగుదేశం పార్టీకి ఓట్లు వచ్చాయి. దానికి ప్రధాన కారణము చాలా సమస్యలు ఉన్నాయి. మనమందరము ఆ సమస్యల మీద చాలా ప్రయత్నాలు చేశాము. దానికి త్రాగునీటి సమస్య దగ్గర నుంచి తీసుకుంటే చాలా ఉన్నాయి, కానీ వాటన్నిటిని వీళ్ళు మేమందరము తీరుస్తామని చెప్పి జనాల్ని నమ్మించి ఓట్లు వేయించుకున్నారు. ఈరోజు సంవత్సరం దాటి దాదాపు 2 నెలలు అవుతున్న గుత్తిలో ఇప్పటికి కూడా ఎక్కడేగానే నీళ్లు లేని పరిస్థితి. ఎన్నికల్లో వీళ్ళు హామీ ఇచ్చి జనాల్ని నమ్మించి ఓట్లు వేయించుకున్నారు. కాబట్టి వీళ్ళు సంవత్సరం అయినా కూడా చాలా వార్డుల్లో వారం 10 రోజులకు ఒకసారి నీళ్లు వస్తూ ఉన్నాయి. కాబట్టి మనమందరం మన స్థానిక సమస్యలను కూడా ప్రజలకు తీసుకుపోయి వాటి మీద దృష్టి పెట్టి ఈ ఓటమికి మరొక్కసారి మనం గుర్తు చేసుకుని ఎందుకు ఓడిపోయాము. మన నియోజకవర్గంలో దాదాపు 4,000 నుంచి 5,000 లోపల మనం ఓడిపోయాము. అంటే గెలుపు ముంగిట్లో మనం ఓడిపోవడం జరిగింది. వీటన్నిటిని మనం మరొకసారి బేరీలు వేసుకొని ప్రజా పోరాటాల ద్వారా మాత్రమే మనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడానికి కృషి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాము. వీటన్నిటిని పక్కన పెడితే ఆగస్టు 15 నుంచి ఈ ఫ్రీ బస్ ఇస్తా ఉన్నారు. కానీ మనమంతరం తెలియని విషయం ఏమంటే 3,500 బస్సులు రాష్ట్ర వ్యాప్తంగా 2023లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఈ బస్సులు కొనింది, కొత్త బస్సులు కొనింది మనకు కనపడతా ఉండేటివి. మనమందరం చెప్పుకోలేకపోయాం మనం చేసిన అభివృద్ధిని. ఇప్పటికైనా మనము చేసిన అభివృద్ధిని మరొకసారి గుర్తు చేయాల్సిన అవసరము అందరిపైన ఉంది. ఇచ్చిన అమ్మఒడి జగన్ ప్రవేశపెట్టినదే, ఈయన నిన్న ప్రవేశపెట్టినటువంటి పింఛన్లు 1వ తేదీ మన వాలంటీర్లు మనమందరం పోయి 1వ తేదీనే పెన్షన్గా పంచి ఏర్పాటు చేసినది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. కాబట్టి ఇవన్నింటినీ మనం గుర్తు పెట్టుకొని ప్రజలందరికీ మరోసారి గుర్తు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటే ఏం మనకు దొరికేది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోవడం వల్ల ఎలా నష్టపోతున్నామో చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక చిన్న విషయం ఏమంటే ఈ అంద్రినీయో కాలువ, ప్రధాన కాలువ, ఆ కాలువ మన నియోజకవర్గంలో గుంతకల్ నుంచి మొదలవుతుంది. నీటి సమస్యకు ప్రధాన కారణం మన దగ్గర నదులన్నీ పడుతూ ఉంటాయి. రాయలసీమ మీదనే నదులన్నీ ప్రవేశపోయి 8 నదులు పడతాను కూడా మనకు నీళ్ళు లేని పరిస్థితి. ఈరోజు నందినీవాకి లైనింగ్ వేస్తూ ఉన్నారు. మనమందరం దాని మీద కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఈ లైనింగ్ వేస్తే ఇప్పటికే మనకు నీళ్లు లేని పరిస్థితి ఏర్పడుతూ ఉంది. తాగునీటిగా మనం ఫైట్ చేస్తున్నాము. అందరం తాగునీటి కోసము రాయలసీమలో కొట్లాడుతుంటే గుత్తి పూర్తి స్థాయిలో తాగునీటి కోసం మనం అందరము పట్టణంలో కొట్లాడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నిటిని మనం గుర్తుపెట్టుకొని ఈ నీళ్ళ సమస్య మీద కూడా భవిష్యత్తులో పోరాడతామని చెప్పి వీటన్నిటిపై మన వెంకటరామరెడ్డి కావచ్చు, నైరుతి కావచ్చు పోరాడాల్సిన అవసరం మనందరిపై ఉంది. కాబట్టి మనందరి సహకారంతో మరొకసారి ఈ స్థానిక సంస్థల్లో ఇప్పట్లాగే పైన మనకి ఎంపీపీ గారు ఉన్నారు, జెడ్పీటీసీ గారు ఉన్నారు, మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారు. వీళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే. మరొకసారి ఈ స్థానిక సంస్థల్లో అన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని అతి తొందరలో రాబోతున్న ఎన్నికల్లో మరొకసారి మనందరం ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాము. దాంతోపాటు గుత్తి మండలము ఎప్పుడు మీకు అండగా ఉంటుందన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదంటే మన వెంకటరామరెడ్డి గారికి. పోయినసారిలా కాకుండా ఈసారి ఖచ్చితంగా మేము మెజార్టీ చూపించే తీరుతాము. నీటి సమస్య మీద ప్రధానంగా మనం పోరాటం చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి నేను చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ. సమన్వయకర్త అయినటువంటి మన పెద్దల గౌరవనీయులు
ఎమ్మెల్యే గారికి, మాజీ ఎమ్మెల్యే గారికి, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసినటువంటి నా సహచర మిత్రులందరికీ నా యొక్క వందనాలు. నేను రెండే ఏమనుకుంటాను. ఈరోజు మన గోవిందమాధవ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు. సింహాలు వేటాడడం మానేస్తే కుక్కలు దారం చేస్తాయి అని. అది మనకి అన్వయించుకోవాలా. మనం కనుక వేటాడడం మానేస్తే కుక్కలు దారం చేస్తాయి. కాబట్టి ఇది మనము మనసులో పెట్టుకొని ఇప్పుడు అన్ని సమస్యలకు పరిష్కారము మనము వేట మొదలు పెట్టడమే అని మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుస్తున్నాను. జై జగన్. జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి నైన్తి రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. రీకాలింగ్ బాబు మేనిఫెస్టో, బాబు షూరిటీ, మోసం గ్యారంటీ కార్యక్రమానికి ముఖ్య అతిథులు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు వెంకటరామరెడ్డి గారికి, అలాగే గుంతకల్ నియోజకవర్గ స్థాయి నాయకులకు, గుత్తి పట్టణ మండల నాయకులకు, కార్యకర్తలకు, జెడ్పీటీసీలకు, ఎంపీపీలకు, ఎంపీటీసీలకు, సర్పంచులకు, మాజీ సర్పంచులు, ఎంపీపీలు, కోఆప్షన్ మెంబర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇంతటి వరకు అందరూ చెప్తూ ఉన్నారు నాయకులు, బాబు గారు అంటేనే మోసం. అది అందరికీ తెలిసిన విషయమే. నేను చిన్న స్కూల్కి వెళ్ళేటప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి మోసాల గురించి విని 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 ఇంకా ఇప్పటికీ వింటూనే ఉన్నాను. కానీ జగనన్న గురించి మనం చెప్పుకోక, ఆయన చేసిన మంచి పనుల గురించి చెప్పుకోక ఈరోజు ఓటమి పాలైనాము. జగనన్న చేసిన మంచి ఎంత చేశాను అంటే, ఆయన ఇచ్చిన మాట కంటే కూడా ఎన్నో పనులు, ఎన్నో పథకాలను మరి ప్రజలకు మేలు చేసే విధంగా ఆయన మాట ఇవ్వని మడమ తిప్పని నాయకుడుగా, ఒక మంచి ముఖ్యమంత్రిగా ఈరోజు గుర్తింపు పొందినారు. మరి చంద్రబాబు నాయుడు గారు సీనియర్ అని చెప్పుకునేటువంటి 14 years ఇండస్ట్రీ, 30 years ఇండస్ట్రీ అని చెప్పుకునే నాయకులంతా కూడా ఈరోజు అధికారాన్ని అనుభవిస్తూ ఉండొచ్చు, కానీ ప్రజలకు మేలు చేసిందంటూ ఏమీ లేదు. నేను ఇందాక వచ్చేటప్పుడు చూస్తూ ఉన్న ఒక వీడియోని, చంద్రబాబు నాయుడు గారు గురించి ఎన్ని ధర్నాలు చేసినా ఆయనలో ఎటువంటి మార్పు కూడా రాదు. మనం ఆయన గురించి మాట్లాడడం తగ్గించి మనం చేసిన మేలు ప్రజల్లోకి తీసుకొని పోయి మరి రాబోయే రోజుల్లో జగనన్న ఇప్పుడే ఒక్కసారి ఫస్ట్ టైం సీఎం అయిన వ్యక్తి, ఈ ప్రజలకి ఇంత మేలు చేసిన వ్యక్తి, మరి అటువంటి ఆయన గురించి మనం ప్రజల్లోకి లోతుగా తీసుకుపోయి మరి రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధించే విధంగా మనమంతా కూడా కృషి చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాను. కరెంటు పోతూ వస్తూ ఉంది. కరెంటు గురించి మాట్లాడితే ఈరోజు కరెంటు ఇవ్వడం అంతంత మాత్రంగానే ఉంది. ఎక్కడ చూసినా కరెక్ట్ వాటర్ వచ్చే సమయంలో కరెంటు తీయడము, రాత్రి సమయంలో కరెంటు తీయడము, ఏదో పని జరుగుతుందని చెప్పి సాకులు చెప్పి కరెంటు తీయడం జరుగుతుంది. అయినా ఎవరికైనా ఎక్కడన్నా కరెంటు బిల్ అనేది తగ్గిందా? ఎవరికైనా తగ్గిందా కరెంటు బిల్లు? కదా, బాధుడే బాధుడు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఒక పెద్ద మీటింగ్ లో అంటారు, నీటిలో నుంచి కరెంటు తీస్తున్నాం, ఎండ మనకి భగవంతుడు ఇచ్చాడు, ఎండ నుంచి కరెంటు తీస్తున్నాం, ఇలా రకరకాలుగా కరెంటు తీస్తున్నాం అని చెప్పి చెప్తూ ఉన్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాటలతోనే కరెంటు తీస్తారన్నా ఆశ్చర్యం లేదని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఆయన మాటలు ఎలా ఉంటాయి అంటే, ప్రతి ఒక్కరూ ఇంకా ఆయన ఇంకా చెప్పారు చేసేస్తారేమో అన్నంత తీయగా ఆయన మాటలు ప్రతి మీటింగ్ లో కూడా ఈ వయసులో కూడా చెప్పి గెలిచినారు అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ప్రజలంతా గుడ్డివాళ్ళు అనుకుంటున్నారేమో, ప్రజలన్నిటినీ కూడా గమనిస్తున్నారు. ఈ రోజు మోసం చేసి అధికారంలోకి వచ్చిండొచ్చు, కానీ ఆయన చేయని పనులన్నీ
కానీ ఎన్ని పెండింగ్ ఉన్నాయో మనం అంతా కూడా చూస్తున్నాము. ఈ రోజు గుంతకల్ నియోజకవర్గమే తీసుకుంటే ఎక్కడా కూడా ప్రశాంత వాతావరణం ఇప్పటికీ కూడా ఉంది. అన్ని చోట్ల రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ అమలైందేమో కానీ మన గుంతకల్లో నాకు తెలిసి చాలా తక్కువ. ఈరోజు వాళ్ళు అనుకుంటుండొచ్చు రెడ్ బుక్లను పెట్టి ప్రజల్ని నాయకుల్ని భయపెట్టచ్చు, కానీ మీకు ఒక బుక్ అవసరమేమో, మళ్ళీ దాంట్లో మర్చిపోతారేమో అని మీరు బుక్కుల్లో రాసుకుంటూ ఉండొచ్చు. కానీ మనకి ఎటువంటి బుక్కులు అవసరం లేదు, మన మైండే మనకి బుక్. అటువంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు ఆటోమేటిక్ గా మన మైండే మనకి పనిచేస్తుంది. ఆ రోజు వచ్చిన రోజు ఏమనేది కూడా మన మైండ్ మనకి గుర్తు చేసి వాళ్ళకు తగిన బుద్ధి కూడా చెప్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు మనమంతా ఏదో డైలాగులు చెప్తే ఉత్సాహంగా రబరబా రబరబా అని ఎన్ని మాట్లాడుతున్నా వీటి వేటితో కూడా మనకి ఎటువంటి అవసరం కూడా లేదు. ఈరోజు చాలా మంది నాయకులు అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. అసంతృప్తి దేనికి, ఎందుకు అసంతృప్తి అంటే మనం ఏం పనులు చేయలేకపోయినామనే అసంతృప్తి, లేకపోతే ఏది సంపాదించుకోలేదన్న అసంతృప్తి, ఇవన్నీ కాదు. మనం ఖచ్చితంగా మరి రాబో రోజుల్లో జగనన్న చేసిన మేలు వల్ల ఖచ్చితంగా ఆయన నమ్మకమైనటువంటి నాయకుడు ఈరోజు ఏదైనా చెప్పారంటే ఖచ్చితంగా చేస్తారన్న నమ్మకంతో మనమంతా కూడా కలిసికట్టుగా ఉండి ముందుకు సాగాలి. ఈ రోజు కమిటీలు వేయడం జరిగింది. అందరికీ అవకాశం దక్కిండకపోవచ్చు, కానీ కమిటీలో ఉన్నా లేకున్నా మనమంతా కూడా ఈరోజు ఒక కుటుంబంగా పనిచేయాలి. ఈరోజు ఒకరిని ఫోన్ ద్వారా పిలిస్తే నన్ను పిలిచింది నేను రాలేను అని కొంతమంది చెప్తూ ఉంటారు. ఇది ఒకరు చెప్పడం అనేది కాదు, మనమంతా ఒక కుటుంబంలో భాగమైనప్పుడు నీకు ఫలానా రోజు ప్రోగ్రాం జరుగుతుంది అన్న విషయం తెలిసిన వెంటనే ఇది నా బాధ్యతగా ఒక అడుగు ముందుకు వచ్చి పిలిచినా ఏదో పొరపాటు వల్ల మర్చిపోయినా ఇది నాది అన్న భావనతో ప్రతి ఒక్కరూ కూడా కదలాలి. ప్రతి కార్యక్రమం కూడా ఈ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున గుంతకల్ నియోజకవర్గ ప్రజలంతా నాయకులంతా కూడా విజయవంతం చేస్తూ వస్తున్నారు. ఇలాగే మనం కష్టపడి ఇంకా నాకు తెలిసి జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి. ఖచ్చితంగా మరి ఎక్కువ రోజులు కూడా లేవు, మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. కాబట్టి మనమంతా కలిసికట్టుగా ఏ కార్యక్రమమైనా కూడా మనది అన్న భావనతో ముందుకు వచ్చి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి విజయవంతం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఖచ్చితంగా రాబో రోజుల్లో నాన్నగారు వచ్చిన ఒక్క అవకాశంలోనే ఆయన ఎంత చేయాలో అంత చేసి చూపించాడు. ఈ రోజు 30 ఏళ్లుగా రాని బ్లడ్ బ్యాంక్ తీసుకొని వచ్చారు, అలాగే అంబులెన్సుల్ని తెచ్చిపెట్టారు. ఎన్నో మంచి కార్యక్రమాలను ఈ రోజు ఆయన చేయడం జరిగింది. ఎందుకంటే నాన్న అని చెప్పేసి నేను పొగడడం కాదు, ఎందుకంటే దగ్గర నుంచి నేను ఆయన్ని చూసిన వ్యక్తిగా ఆయన కూతురిగా నేను ఈరోజు చెప్తున్నాను. ఆయన ఎప్పుడు నిరంతరం కూడా ప్రజల కోసమే ఆలోచన చేస్తాడు. అటువంటి వ్యక్తిని మళ్ళీ ఇంత మంచి చేసినటువంటి వ్యక్తిని మనం రాబో రోజుల్లో గెలిపించుకోవాలా లేదా? ఖచ్చితంగా మరి అందరూ కలిసికట్టుగా కష్టపడి పనిచేసి గెలిపిస్తారా లేదా? అలాగే ఏ సమస్యలు వచ్చినా ఎప్పుడు కూడా మేము కానీ మా కుటుంబం కానీ ఖచ్చితంగా అందుబాటులో ఉంటాము. అలాగే మరి ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్. జై
కాకపోతే ఏ కొంత తప్పకుండా ఒక్కడే ఉంటే పెట్టినట్టున్నారు, బడ్జెట్ లేదనుకుంటున్నాను. ఇప్పుడు ఒక్కడితో పాటు మిర్చి కూడా కనబడుతూ ఉండేది. చాలా సంతోషం. ఈరోజు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొదలైతే అప్పుడే దాదాపుగా నెల పైన అయింది. మొన్న ఈ మధ్యకాలంలో గుంతకల్ నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశం కూడా మనం జరుపుకున్నాం. వేలాదిగా ఆ రోజు గుత్తి మండలం నుంచి, పావుడి మండలం నుంచి, గుంతకల్ మండలం నుంచి, గుంతకల్ పట్టణం నుంచి వేలాదిగా తరలి వచ్చి జగనన్నకు తోడుగా మేము ఉన్నాం, మీకు అండగా మేము ఎప్పుడు ఉంటామని ఒక భరోసాని మాకు ఇచ్చి రాష్ట్ర స్థాయిలోనే ఒక గొప్ప ప్రోగ్రామ్ ని అందించిన మా గుత్తి మండల అదేవిధంగా పట్టణ సోదరులందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందుగా ఈ కార్యక్రమాన్ని గురి చేసిన, ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేసిన గుత్తి పట్టణ మండల స్థాయి నాయకులకు, అదేవిధంగా ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమానికి వచ్చేసి మరోసారి మీకు అండగా మేము ఉన్నామని, జగన్ వెంట నడిచేందుకు మేమందరూ సంసిద్ధంగా ఉన్నామని, ఎంత దూరమైనా ప్రయాణం చేసేందుకు మీకు తోడుగా ఉంటామని భారీగా తరలి వచ్చి మీరు ఇస్తున్న ఈ ఆదరణకు నేను శిరస్సు వచ్చి నమస్కారం చేస్తూ, మీ అభిమానం ఎప్పటికీ చెరుకుతుందని నాకు బాగా తెలుసు. ఎందుకంటే ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా ఏ ఒక్కరు కూడా ఎటువంటి ప్రలోభాలకు కానీ, ఎటువంటి బెదిరింపులకు కానీ, ఎటువంటి ఇబ్బందులకు కానీ తల వచ్చే రకం కాదు. అవసరమైతే తల ఎత్తి దేశం తిరిగే రకం అని కూడా నాకు బాగా తెలుసు. కాబట్టి మీరంటే నాకు ప్రాణం, మీరంటే నాకు ఎంతో గౌరవం, మీరంటే నాకు ఎంతో అభిమానం. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి తరలి వచ్చిన నా అక్క చెల్లెమ్మలకు, నా సోదరులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఈ కార్యక్రమానికి హాజరైన మన కుటుంబ సభ్యులందరికీ కూడా రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ, ఈ రోజు కార్యక్రమం మనం ఎందుకు చేస్తామన్నాం అనే విషయాన్ని మీకు ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ రోజు అందిస్తున్న పరిపాలన కూడా చూస్తా ఉన్నాం. కానీ ఆనాటి పాలనకు ఈనాటి పాలనకు ఎంతో వ్యత్యాసం ఉంది అనే దానికి నిదర్శనం ఈ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ చంద్రబాబు గారి పాలనని కూడా మనకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూడా పూర్తిగా తప్పకుండా మనకు అందించి ఒక కొత్త విధానంతో ప్రజలకు చేరయ్యే విధంగా పరిపాలన కొనసాగిస్తే ఈ రోజు ఇదే చంద్రబాబు నాయుడు మనందరినీ కూడా మరోసారి మోసం చేసి సూపర్ 6 అనే కార్యక్రమంతో పాటు దాదాపుగా ఆయన మేనిఫెస్టోలో 143 హామీలు ఇచ్చి ఒక్కటంటే ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చలేక ఒక సంవత్సరాన్ని దాన్ని
వచ్చిన అధికారంలోకి వచ్చిన 3 నెలలలోనే అన్ని అమలు పరుస్తామన్న వ్యక్తి ఈ రోజు 13 నెలలైనా ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఏ ఒక్క కార్యక్రమం కూడా అమలు చేయలేదు కాబట్టి ప్రజల్లో అప్పుడే అసంతృప్తి అగ్ని జ్వాలలు రేగుతున్న మాట మనమందరం కూడా చూస్తా ఉన్నాము. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇచ్చిన వాగ్దానాలన్నిటిని కూడా పక్కన పెట్టి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, ప్రత్యేకంగా మన అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని, మరి అదేవిధంగా కార్యకర్తలను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులను వేధించడం తప్ప వాళ్ళు ఈ రాష్ట్రానికి చేసిన మేలంటూ ఏమీ లేదని కూడా ఈరోజు నేను చెప్తా ఉన్నాను. కాబట్టి ఎప్పుడైనా మనము మన నాయకుడి గురించి ప్రజల్లోకి వెళ్ళి ఆ రోజు పరిపాలన ఏ విధంగా ఉంది, ఈ రోజు పరిపాలన ఏ విధంగా సాగుతుందనే విషయాన్ని ప్రతి ఇంటికి కూడా తీసుకునే దిశగా ముందుకు అడుగులు వేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమాన్ని చేపట్టాడు. త్వరలోనే మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నాను, గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో కూడా కమిటీలు వేయబోతా ఉన్నాం. మొన్న వేసిన కమిటీల్లో కొంతమందికి మిస్ అయి ఉండవచ్చు, పూర్తి స్థాయిలో న్యాయం జరగకుండా పోయిండవచ్చు. ఎవరైనా నేను ఒకటే చెప్తా ఉన్నాను, పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకునే దాని కోసం గుంతకల్ నియోజకవర్గంలో మరోసారి వైసీపీ జెండాను అత్యధిక మెజార్టీలో గెలిపించేందుకు ముందుకు మీకు అండగానే ఉంటాం, మీతో పాటు మేము నడుస్తామని ఉత్సాహంగా ఉన్న ఏ ఒక్కరైనా కూడా మీరు మీ పేర్లలో నాకు ఇవ్వండి. ఒకవేళ మాకు వీలైతే మండల స్థాయిలోనో, నియోజకవర్గ స్థాయిలోనో, జిల్లా స్థాయిలోనో ఇంకా మెరుగైన సేవలు అందించే నాయకులకు రాష్ట్ర స్థాయిలో కూడా స్థానం కల్పిస్తామని చెప్తాను. ఎందుకు ఇంత గట్టిగా చెప్పగలుగుతున్నామంటే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఒక ప్రత్యేకమైన పరిపాలనకు శ్రీకారం చుట్టి ఆ రోజు కార్యకర్తలను కొంత వరకు విస్తరించిన మాట ఒక విషయమే మనందరికీ తెలిసింది. ఆ రోజు కూడా దాదాపుగా 15 సంవత్సరాలు పోరాటం చేసి పార్టీ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఎన్నికల్లో మనం ముందుకు పోతే ఆ రోజు కొన్ని పనులను అంటే ప్రత్యేకంగా కొన్ని హామీలను ఇవ్వకపోవడంతో ఆ రోజు మనం ఓడిపోవడం జరిగింది. రెండోసారి ఎన్నికల్లో పట్టుదలతో ఖచ్చితంగా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలనే ఒక పట్టుదలతో మనమందరం కూడా కలిసికట్టుగా పోరాటం చేయడం వల్లనే ఈ గుంతకల్ నియోజకవర్గంలో దాదాపు 50,000 మెజార్టీతో మనం ఆ రోజు మరి అధికారంలోకి వచ్చిన మాట మనందరికీ తెలుసు. మరి అంత మెజార్టీ ఏమైపోయింది, ఎందుకు ఇలా జరిగింది అనే దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. మనలో నేను ఒకటే చెప్తా ఉన్నా, చాలా మంది ఈవీఎంల గురించి మాట్లాడుతూ ఉన్నారు, చాలా మంది బాబు ఇచ్చిన హామీల గురించి మాట్లాడుతూ ఉన్నారు, చాలా మంది రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ నేను మాత్రం ఒకటే మాట్లాడతాను, మనము చేసిన దాన్ని చెప్పుకోకపోగా మనలో ఉన్న అనైక్యత, అసహనం అంటే అసూయ, వాడు బాగున్నాడే నాకేం జరగలేదు, వీరికి జరిగిందే నాకు జరగలేదు, ఏముంది ఈ పార్టీ కోసము ఇంత కష్టపడి చేస్తే ఎటువంటి లబ్ధి చేయకపోగా మా కార్యకర్తలకు దిప్పే లేదు, మా పరిస్థితి ఈ విధంగా ఉందని ఆ రోజు చాలా మంది మా ముందు విన్నవించుకున్నప్పుడు అప్పుడున్న పరిపాలన విధానం ప్రకారము నా అధినేత జగన్మోహన్ రెడ్డి గారి మరి ఆదేశాల ప్రకారము నడుచుకోవాల్సి వచ్చింది. కాబట్టి మేము ఈ పూర్తి స్థాయిలో కార్యకర్తలకు, నాయకులకు న్యాయం చేయకున్న మాట 100కి 100 వాస్తవమని కూడా ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అయితే ఈరోజు మన నాయకుడు తోడగట్టి చెప్తా ఉన్నాడు, రాబోయే దినాలలోన ఏది కానీ
మొట్టమొదటి పని ఎవరికప్ప జరుగుతుందంటే అది కార్యకర్తలకు మన పార్టీ కోసం కష్టపడే నాయకులని మరి ప్రతి మీటింగ్ లో మనం చెప్పడం కూడా చూశాం. ఆయన మంచితనంతో ఆ రోజు కులం చూడలేదు, మతం చూడలేదు, మరి ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ నాకు ఓటు వేసిందా లేదా అని చూడలేదు. ప్రతి ఒక్కరి కూడా మరి సమానంగా చూసి ఆ రోజు ప్రజలందరికీ కూడా మేలు చేసే కార్యక్రమాలు సంక్షేమాన్ని ఇచ్చి విద్యకు పెద్దపీట వేశాడు. వైద్య రంగంలో వినూత్నమైన మార్పులు తీసుకురాగలిగినాడు. మన పిల్లల భవిష్యత్తు కోసం ఇంగ్లీష్ మీడియం తీసుకుని వచ్చి మంచి భోజనాలు పెట్టి స్కూళ్లలో నాడు నేడు కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున మరి ఆ రోజు ఆయన అభివృద్ధి చేసి రైతులకు రైతు భరోసా ఇస్తూ ఎరువులు ఇచ్చే విషయంలో కానీ విత్తన పంపిణీ విషయంలో కానీ ఏ రోజైనా ఎక్కడైనా మన రైతు సోదరులైతేనేమి మన ప్రజలైతేనేమి ఇబ్బంది పడిన వాస్తవాలు మీరు ఎప్పుడైనా చూసారా? గత ప్రభుత్వంలో చూస్తామా? ఈ రోజు విత్తనాలు సరఫరా లేదు సరిగా. వర్షాలు కూడా వస్తాయో రాదా అనే పరిస్థితి కూడా ఈరోజు చూస్తా ఉన్నాం. మొదటేమో వర్షాలు బాగుపడినాయి, ఇప్పుడు చూస్తే వర్షం ఒక చోట పడితే ఒక చోట పడే పరిస్థితి లేదు. రైతులకు యూరియా కావాలంటే 4 మూటలు ఎరువులు కొట్టే 1 యూరియా మూట ఇస్తున్న మాట వాస్తవం కాదా అని అంటున్నాను. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఆ రోజు మన రైతు భరోసా కేంద్రంలో ఎవరికి ఎంత అడిగినా మరి ఆ రోజు రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు మేలు చేసామా లేదని మనం ఒక్కసారి ఆలోచన చేసుకోవాలా. పూర్తిగా చెప్పకుండా రైతు భరోసా ఇచ్చామా లేదా అనేది కూడా ఆ రోజు మనం అర్థం చేసుకోవాలా. ఈ రోజు ఇదే చంద్రబాబు నాయుడు గారు మొన్న చెప్తా ఉన్నారు, ఆయన తనయుడు మరి ఆయన కూడా స్కూల్కి వెళ్ళి ఆ స్కూల్లో ఆయన కూర్చున్న కుర్చీలో జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అని అంత నాణ్యమైన కుర్చీలు వేస్తే దానిపైన కూర్చొని ఈయన తన కొడుకు చాలా గొప్ప చదువులు చదివినాడు, మరి మహామేధావి, ఈ తల్లికి వందనం అనే కార్యక్రమం ఆయన ఆలోచనలో నుంచి పుట్టిందని చెప్తా ఉన్నాడు. ఈరోజు ఆయన సంవత్సరం పాటు ఎగడామం పెట్టాడు. తల్లికి వందననే కార్యక్రమాన్ని 1 సంవత్సరం పక్కన పెట్టి మనము చేసిన పోరాటాలకు భయపడి కనీసం ఒక్కసారైనా మనం ఇవ్వకపోతే ఖచ్చితంగా రాబోయే దినాల్లో లోకల్ బాడీ ఎలక్షన్ జరుగుతాయి, సర్పంచుల ఎలక్షన్లు జరుగుతాయి, ఎంపీటీసీ ఎలక్షన్లు జరుగుతాయి, మరి కౌన్సిల్ ఎలక్షన్లు జరుగుతాయి, లోకల్ బాడీ ఎలక్షన్లు జరుగుతాయి. కాబట్టి మళ్ళా పోయి ఒక్కసారి ఇస్తే బెదిరించుకొని వాళ్ళ నాయకులు కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్ళి మీరు ఓటు వేయకపోతే రాబోయే దినాల్లో ఈ స్కీము రాకుండా చేస్తామని తూతూ మంత్రంగా కేవలం వాళ్ళ పార్టీ నాయకులకు దాదాపుగా 90 నుంచి 100% వరకు వాళ్ళ పార్టీ నాయకులకు తల్లికి వందనం అందిన తర్వాత లేదు అనే విధంగా తూతూ మందంగా కొంతమంది మన నాయకులకు కూడా మన వాళ్ళకు కూడా వేయడం జరిగింది. ఇంకా 22 లక్షల మందికి తల్లికి వందనం అందాల్సి ఉంది. కానీ దాని గురించి అయిపోయాక సిలిండర్ ఇచ్చినారా, 1 సిలిండర్ ఇచ్చినా అయిపోయాక 1 సిలిండర్తో 5 ఏళ్ళు సిలిండర్లు ఇస్తూనే ఉంటాడు, మనం తీసుకుంటూనే ఉంటాం, సబ్సిడీ వస్తూనే ఉంటుంది. ఆయన మరి ఆయన ఆ టైంలో పుట్టించడం నాకు తెలుసు. కానీ ఈ ప్రపంచంలో అబద్ధాన్ని అతికినట్టు చెప్పి ప్రజలను అత్యంత అంటే వేగంగా ప్రజల్లో దూసుకుపోయే విధంగా అబద్ధాన్ని నిజం చేసే శక్తి ఏదైనా ఉన్నారంటే అది కేవలం చంద్రబాబు నాయుడు అని మాత్రం చెప్తాం. ఈ విషయంలో మనము ఆయన ఒప్పుకోవచ్చు, ఎన్ని బుక్లో ఎక్కించినా తప్పలేదండి.
ఎంత బాగా చెప్తాడే. ఇద్దరు మొగుడు పెళ్ళామని ఉంటే కదా ఒక్క నిమిషం ఈయన పక్కన ఆ పక్కన ఈ పక్కన నిలబడితే ఈయన చెప్పే అబద్ధానికి కుటుంబాలు కూడా కూలిపోయే పరిస్థితి వస్తుంది. అంత ఇప్పుడు జరిగిందేమో ఈయన కళ్ళెదురులో జరిగిందేమో అనే భార్య అనుకోవాలా, అటు భర్త అనుకోవాలా, అంత గొప్పగా చెప్పే వ్యక్తి ఈ దేశ చరిత్రలోనే ఒక చంద్రబాబు నాయుడు గారు. అంటే ఇది చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం అని మనం అనుకుంటే తప్పు. ఆయనను నమ్మి ఇది 4వసారి ముఖ్యమంత్రి చేశారు చూడి, ఆయనకంటే ఎంత గొప్పలో మనం ఒకసారి ఆలోచన చేసుకోండి. గొర్రె కషాయాన్నే నమ్ముతుంది, అంతేనా? దానికి కులస్తారని తెలుస్తారేమో తెలియదేమో మనకు తెలియదు, కానీ వేరే మాత్రము వాడు కషాయాలు పిలిచే లోపలే దగ్గరకు పోయి నిలబడతాడు. ఎందుకంటే మోసం అనేది అతి తొందరగా ప్రజల్లోకి పోతుంది. నిజం అనేది చాలా ఆలస్యంగా తెలుస్తుంది. మన జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మనము ఉన్నప్పుడు తెలుసుకోలేదు, అడుక్కోకుండానే అన్ని ఇచ్చేశాడు. చేసింది చెప్పుకుంటే పాపం అనే రకంగా ఏ ఒక్కటి కూడా నేను అది చేశాను ఇది చేశానని చెప్పుకోలే. ఏ రోజు కూడా ప్రజల్లోకి రాలేదైనా కేవలం ప్రజలకు మేలు చేయాలి, ప్రజలకు ఎన్నో రకాలుగా మంచి జరగాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఏ ఒక్కరు కూడా ఆర్థికంగా కానీ, చదువుల విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ రైతుకు మరి ఏ విధంగా నష్టం కలగకుండా చూసిన ఏకైక వ్యక్తి ఈ దేశ చరిత్రలో మొట్టమొదటిసారి ప్రతి ఇంటికి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకుని వచ్చి మరి సంక్షేమాన్ని అందించిన ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశ చరిత్రలో మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఏ ముఖ్యమంత్రి చేయలేదని మేము మీసాలు నెగేసి చెప్పగల సత్తా దమ్ము ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉందని కూడా నేను చెప్తా ఉన్నాను. ఈరోజు అభివృద్ధి జరగలేదని మీరు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే నిన్న ఈ మహానుభావుడు ఈ పెద్ద మనిషి మరి సింగపూర్ టూర్ పోయినాడు. యాడ పోతే గఫాలే, మనమందరం అదే కదండి గఫాలు కొడతారు కూడా. గఫాలేనా ఈ మధ్య తక్కువైపోయింది. రఫా వచ్చినప్పటి నుంచి గఫాలనే పక్కకు పోయాయి. సింగపూర్ పోయి ఈ పెద్ద మనిషి ఏం చెప్తారు? రాష్ట్ర అభివృద్ధి కోసం నేను సీపోర్ట్లన్నీ నేనే నిర్మించినానంటాడు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ఆదాయం ఏమి సరిపోదు, మనకున్న సీ కోస్ట్ అంటే లాంగెస్ట్ సీ కోస్ట్ మనకు ఉంది, సముద్ర తీరం ఉంది. ఈ సముద్ర తీరం ద్వారా ఇక్కడ పోర్ట్లను తర్వాత రకరకాలుగా అక్కడ కారిడార్లను నిర్మిస్తే రాబోయే దినాల్లో ఈ రాష్ట్రానికి తగినంత నిధులు సంక్షేమానికి ఇస్తూ రాష్ట్ర అభివృద్ధి కూడా తోడ్పడే విధంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో అక్కడ మరి పోర్టులు తెస్తే కాకినాడ పోర్టు అయితేనేమి, ఇంకో పోర్టు అయితేనేమి, ఈ పోర్టులన్నీ డెవలప్ చేసి దాదాపుగా 20 నుంచి 25 వేల కోట్ల రూపాయలతో ఆయన అభివృద్ధి చేస్తే ఈ మహానుభావుడు మరి సింగపూర్కు వెళ్ళి నేను తీసుకుని వస్తా ఉన్నాను, ఈ పోర్ట్ల ద్వారా మీకు అంతా మేలు జరుగుతుంది, మీరు వచ్చి రొయ్యలు పట్టుకుని మా సముద్రం నుంచి మీ దేశానికి తీసుకోండి అని చెప్తారన్న. దాదాపుగా మనకు ఇప్పుడున్న 8 కాలేజీలో 9 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కేంద్ర సహకారంతో దాదాపు 17 కాలేజీలు తీసుకుని వచ్చి మెడికల్ కాలేజీలు ఎక్కడ కూడా డాక్టర్ల కొరత రాకూడదు ఈ రాష్ట్రంలో చెప్పేసి పేద విద్యార్థులకు అందుబాటులో ఉండాలని మరి ఆ రోజు మెడికల్ కాలేజెస్ శాంక్షన్ చేయించి కట్టడాలను కూడా మొదలైతే ఈయన వచ్చిన వెంటనే అన్నిటిని కూడా ప్రైవేట్ పరం చేసి
వాటన్నిటినీ కూడా ప్రజలకు అంటే మన పిల్లలు పేద విద్యార్థులు ఎవ్వరు కూడా మెడిసిన్ చదవకూడదు, డాక్టర్లు కాకూడదు, వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద చదువులు చదివి ఆర్థికంగా నిలదొక్కుంటే రాబోయే దినాల్లో వాళ్ళు చెప్పే అబద్ధాలకు స్థానం లేకుండా పోతుందని చెప్పేసి ఈ రోజు ఆయన అధికారంలోకి వచ్చిన మరుసటి రోజునే మరి ఈ మెడికల్ కాలేజెస్ అన్నిటి కూడా పూర్తిగా ఎత్తేసిన పరిస్థితి మనం అందరం చూస్తా ఉన్నాం. ఇకపోతే ఆ రోజు మన పైన బాధుడని ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి మీటర్ పైన 200 300 పెంచితే అయిపోయింది. రైతులు మీటర్లు బిగిస్తే పగలగొట్టండి, కేసులు ఎంతలో పెట్టించుకోండి. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతులకి అన్యాయం జరగకుండా చూస్తామని ఈరోజు చేస్తున్న వాస్తవం ఏమి? మీటర్లు బిగించే కార్యక్రమం చేస్తున్నమాట వాస్తవం కావాలని నేను అడుగుతా ఉన్నాను. ఆయన వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలు ఏ విధంగా పెరిగినాయో మనందరికీ తెలుసు. సరేలే ఆర్థిక పరిస్థితి బాగలేదు, సంపదను సృష్టిస్తానంటున్నాడు, సరేలేని ఒకసారి ఇప్పుడు మళ్ళా 20,000 కోట్ల భారం మళ్ళా కరెంటు ఛార్జీల ద్వారా మన పైన మోపబోతా ఉన్నాడు. ఇది ఎవరికి నష్టం? ప్రజలకు నష్టం. ఈయన చేసే ప్రతి కార్యక్రమం కూడా మనల్ని గుర్తుపట్టించే కార్యక్రమం తప్ప వేరే కార్యక్రమం అనేది చేయబోడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి పథకానికి పేరు మార్చి ఈరోజు తల్లికి వందనం, అమ్మఒడి కార్యక్రమం ఎవరున్నా తల్లికి వందనం అని మాట్లాడుతూ ఉన్నారా? మొన్న మన నియోజకవర్గం ఎమ్మెల్యే మరి వాళ్ళు ఏదో ఇప్పుడు తిరుగుతా ఉన్నారు. మనం నేర్పిన విద్య అది కూడా ఇంటింటికి తిరిగే మాదిరి తిరగలేదు. అందుకే నా మోకాళ్ళు పోయినాయి. ఆయన మోకాళ్ళు గోకోకుండా సున్నితంగా 3 ఇండ్లు సెలెక్ట్ చేసుకుని ఆడ మంచి జ్యూసు, మంచి ఒక ఇంట్లో ఫుడ్, బిర్యానీ పెట్టించుకొని ఊరికే ఫోటోలు ఇచ్చేసి పోతా ఉన్నాడు అనుకో. దాంట్లో ఎవరైనా కనబడితే ఏమ్మా అమ్మఒడి వచ్చింది నీకు అంటున్నాడు. ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే మరి ఈరోజు వాళ్ళ పథకాన్ని తల్లికి వందనం అనేది మర్చిపోయి అమ్మఒడి వచ్చిందేమో అంటే రాలేదు ఆయన అమ్మ. అదేమమ్మా నీకేంటికి రాలేదంటే నాకేంటికి వస్తుంది, ఎవరైనా మా పిల్లోళ్ళు ఉంటే వస్తుంది, నాకేంటికి వస్తుంది తమ్మికి. ఎవరైనా ముసలాడు పోయి అమ్మఒడి వచ్చిందంటే ఎవరైనా ఇట్లా మన నాయకులు కదా. ఏదో మాట్లాడాలంటే మాట్లాడాలా, చాలా పోయేలా కనబడింది. ఇంక వాళ్ళు ఇచ్చింది ఏమి అదొకటి కదా. ఇంకా పెన్షన్లు ఓ పక్క కటింగ్, ఓ పక్క రైసింగ్. కొత్తగా మీలో ఎవరు సస్తేనే మళ్ళీ మనకి పెన్షన్ ఇంతగా చేస్తుండేది. మొగుడు సస్తే మొగుడికి పెన్షన్ వస్తుంటే ఆ పెన్షన్ పెళ్ళానికి ఇస్తాం. అది గొప్పగా చెప్తా ఉన్నాడు. ఆయనలో ఈ మధ్యన నేను చూసిండే చంద్రబాబు నాయుడులో మంచి విషయం ఏమంటే ఆయన చూసి సంతోషం ఎప్పుడైతుందంటే ఎప్పుడు గతంలో ఏడుపు ముఖం పెట్టుకుని ఉండేవాడు. ఇప్పుడు ఎక్కడన్నా చూడండి విచిత్రంగా నవ్వడమే ఎక్కువైపోయింది. ఆ రోజు మన అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాట అన్నాడు దాని గురించి. నవ్వడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం, నవ్వించడం ఒక భోగం అని చెప్పినాడు. అది ఇప్పుడు సత్యకాలానికి తెలుసుకున్నాడు పాపం. నవ్విందే. నేను మొన్న ఎవరో హైదరాబాద్లో అడిగితే ఏమయ్యా విచిత్రంగా స్మైలింగ్ ఫేసు, ఏం కథ వినడమా, ఏడమైనా నవ్వు తప్ప వేరే కనిపించదు ఆయనలోనంటే. నాయన నువ్వు అంత అనుకుంటున్నావా, ఆయనకి ఈ మధ్యన మైండ్ బ్లాక్ అయిపోయింది, అది ఏదో ట్యాబ్లెట్ ఇచ్చినాడంట, ఆ ట్యాబ్లెట్ ఇచ్చినప్పటి నుంచి అది వేసుకుంటే నవ్వు తప్ప వేరేది రావాలంట. అబద్ధం కాదు నేను చెప్పేది. వాళ్ళ ఇంట్లో అందరికీ వంశపారంపర్యంగా ఒక ఏజ్ అయిన తర్వాత ఇది పనిచేయదు. వాళ్ళ తమ్ముడు అంతే, వాళ్ళ నాయన కూడా అంతే అనుకుంటాను. వాళ్ళ కుటుంబంలో ఖచ్చితంగా అది కొంత ఏదైనా వస్తుందంట. దాని విషయంలో అది ఏదో ట్రీట్మెంట్ ఇస్తా ఉన్నట. ఆ ట్రీట్మెంట్ ఇస్తే టెన్షన్ తగ్గిపోయి
ఇది ఎక్కువైపోయింది. మేమేమనుకుంటున్నాము, అబ్బాయి ఎన్నాళ్ళకన్నా రాజశేఖర రెడ్డి మాటలు పైనుంచి విన్నాడేమో, మరోసారి చెప్పినట్లున్నాడు, నవ్వుందే నవ్వుతున్నాడు, నవ్వులు పూలు అయితే ఉన్నాయి అని మనం అనుకుంటా ఉంటే ఆ నవ్వులకి వెనుక బ్యాక్గ్రౌండ్ ఇది. ఆయన ఏమి చేసినా కూడా నిజం ఉండదు, అంతా ఆర్టిఫిషియలే. కాబట్టి సరే, చివరిగా మనము ఈరోజు మా సోదరుడు చెప్పినాడు, పోలీసు వ్యవస్థలో ఈ విధంగా అన్యాయం జరుగుతుందని. నిజమే, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్న మాట వాస్తవం. మనం చూస్తూ ఉన్నాం, ఎవరిని వదిలిపెట్టుకోకుండా అతి సునాయసంగా ఎంత పెద్ద వ్యక్తి అయినా కూడా తీసుకుని పోయి జైల్లో పెట్టి అనవసరమైన ఇబ్బందులు పెట్టి మరి రకరకాలుగా హింసిస్తా ఉన్న మాట మనం అందరికీ చూసినాం. ఇక్కడ కూడా అదేం కొత్త కాదు. కానీ మన శ్రీపురంలో జరిగిన వ్యవహారంలో దాదాపుగా 2 నెలలు దాని విషయమై చెప్పినాము. మానుకోండి, గలాటలు వద్దు, అవసరమైన గలాటలు వద్దని ఇద్దరికీ చెప్పగలిగినాం. కానీ మరి కొన్ని కారణాల వల్ల, వాళ్ళ గ్రామ పరిస్థితుల వల్ల దానికి ఆ గ్రామంలో ఉండేవాళ్ళు మనం ఉన్నప్పుడు అందరికీ అదే చెప్పినాం. ఏం చెప్పినాం, నాయన బాగుండండి, పార్టీల కోసం మీరు ఇది చేసుకోకండి, బాగా ప్రశాంతంగా ఉండాలని. మరి దాదాపుగా నాకు తెలిసి గుంతకల్ నియోజకవర్గంలో మన పార్టీ ఓడిపోయినప్పటికీ కూడా నాకు తెలిసి ఇదే మొట్టమొదటి కేసులు అయితే పెట్టగలిగినారు, కానీ మన వాళ్ళను లోపల పెట్టినారు, వాళ్ళు బయట తిరుగుతూ ఉన్నారు. ఈ విషయమై నిన్న డిఎస్పీ గారితో కూడా ప్రతి ఒక్కరికి కూడా మరి దాదాపుగా గ్రామంలో మినిమం ఒక 70% మందికి ఇప్పుడంతా ఐఫోన్స్ ఉన్నాయి కాబట్టి అందరూ కూడా క్యూఆర్ కోడ్ చేసుకుంటే, దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఎన్నికల ముందు ఆయన ఏవైతే హామీలు ఇచ్చినాడో ఈరోజు మరి ఆయన ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలు అయినాయో లేదనో మనము ఆ కోడ్ ఓపెన్ చేస్తేనే మొత్తం లిస్టంతా వస్తుంది. ఆ లిస్ట్ చూసుకొని వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని మరి మనకు పార్టీ ఆఫీస్కు కూడా మీరు ఎక్కడికి పంపేయాలో దాంట్లో ఖచ్చితంగా ఆ వివరాలన్నీ కూడా ఉంటాయి. వాటి ద్వారా మీరు ఆ కార్యక్రమాన్ని తీసుకోవాలి. కాబట్టి మన మండల స్థాయి నాయకులు, టౌన్ కన్వీనర్స్ ప్రతి వార్డులను కూడా వెళ్ళి అక్కడున్న మన పార్టీ సీనియర్ నాయకులను, యాక్టివ్ కార్యకర్తలను అందరినీ కూడా మరి సమాయత్తం చేసుకొని ఈ యొక్క చోట కూర్చొని మరి ఈ క్యూఆర్ కోడ్ని మరి మొత్తం వార్డు మొత్తం కూడా అది రీచ్ అయ్యేటట్టు చూడాలి. అదే గ్రామంలో కూడా ఏదైనా ఒక రచ్చపడ్డ చోట ఏర్పాటు చేసుకొని ఆ గ్రామంలో మన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆ క్యూఆర్ కోడ్ను డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా మరి ఆ గ్రామంలో అందరికీ కూడా విషయాన్ని తెలియజేయాలనేదే దీని ఉద్దేశం. ఇప్పటికే అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు మోసం చేశాడు, పోయా మోసం అనేది అందరికీ అర్థమైపోయింది. ఇదే మనం చెప్పాల్సిన అవసరం ఏం లేదు. కానీ మనకున్న మీడియా చాలా తక్కువ. వాళ్లకు ఎల్లో మీడియా ఈరోజు చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఏ విధంగా అడ్డుకట్ట వేస్తా ఉన్నారు ఆయన కార్యక్రమాలకనే చూస్తా ఉన్నాం. ప్రజలు జగన్మోహన్ రెడ్డి వరకు పోమోదనే ఉద్దేశంతో గ్రామాలను మరి వాళ్ళ నుంచి ఎవరిని కూడా బయటకు వెళ్లకుండా మరి నిర్బంధించే ప్రయత్నం చేస్తే అది ఆగేదే, ఆగదు. ఎందుకంటే ఇది ఎవరు మన నాయకుడు ఆగడు, మన అభిమానులు అస్సలు ఆగదు.
ఏ విధంగా మరి వేలాదిగా అక్కడికి మళ్ళా ఆయన జైలు దగ్గరికి వెళ్ళేసరికి దాదాపుగా 30 నుంచి 40,000 మంది రోడ్ల మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని మరి స్వాగతం పలికిన విషయం మనం అందరం చూస్తా ఉన్నాం. కానీ వాళ్ళ మీడియాలో చెప్తా ఉంటారు ఆ వెంకటకృష్ణ అయ్యోడు ఇంకా శివుడు శాంబశివుడు వీళ్ళందరికీ ఏమి లేదు, జనాలే రాలేదని. జనాలు రానప్పుడు ఆ భయం అనేది లేనప్పుడు జగన్ అంటే మరి ఆ భయం అనేది లేనప్పుడు 3,000 మంది పోలీసులు ఎందుకు పెట్టారు అని మేము అడుగుతా ఉన్నాము. ఆంక్షలు ఎందుకు విధించినారు? 15 కార్లే రావాలా, 100 మంది కంటే ఎక్కువ ఉండకూడదు చేపడతామని కూడా ఈ సభముఖంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మీరు ఒక్కటి ఆలోచన చేయాల, మనకు కావాల్సింది సమన్వయం పాటించాల. ఈ మధ్య కాలంలో ఒక మీటింగ్ లో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే ఒక మాట అన్నాడు, ఎవరిని కూడా నామినేషన్ ఏపీను దీని ఎవరన్నా మరి ఇప్పటికైనా మీకు టైం ఇస్తా ఉన్నాం, వచ్చి మా పార్టీలో చేరండి మరి అనే రకంగా మాట్లాడడం చూసాం. దానికి తగిన విధంగా మనం కూడా సమాధానాలు చెప్పడం కూడా చేశాం. మనం సమాధానం నోటి ద్వారా కాదు, రేపు రాబోయే దినాల్లో చేతుల ద్వారా చేసే కార్యక్రమాలు ఎవరి మనములు ఆపుతారో చూస్తాం. ఏ విధంగా నామినేషన్ వేయకోకుండా చూస్తారో మనం, అది కూడా మనం ఆ విషయంలో చాలా సీరియస్ గా ఉండాలి. కాబట్టి ప్రత్యేకంగా ఈ గుర్తిలో ఉండే నాయకులకు, పల్లెల్లో ఉన్న నాయకులకు, పట్టణ నాయకులకు నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఎవ్వరు కూడా భయపడాల్సిన పని లేదు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ఎవ్వరు కూడా మరి ప్రజల హక్కులు హరించే శక్తి కానీ ఎవరికి లేదు. మన రాజ్యాంగం ఏం చెప్తుందంటే ప్రజల హక్కులను సంరక్షించడమే ప్రభుత్వాల బాధ్యత. మరి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మరి వీళ్ళే హక్కులకు భంగం కల్పించే విధంగా మరి ఈ రోజు ముందుకు పోతా ఉన్నారు. కాబట్టి ఎంత దూరమైనా మనము పోరాడు ప్రతి ఊరిలో, ప్రతి ఎంపీటీసీకి, ప్రతి సర్పంచ్కి, మరి ప్రతి వార్డు కౌన్సిలర్కి ఎన్ని ఎలక్షన్లు వచ్చినా అన్ని ఎలక్షన్లో ఒకటి కాదు, 2 నామినేషన్లు, 3 నామినేషన్లు ఎదుర్కొంటే శక్తి మనకుందని నిరూపించే విధంగా మనం ముందుకు అడుగు వేయాలి. మనలో మనకు 116 మనస్పర్ధలు ఉండొచ్చు, కానీ ఆ మనస్పర్ధలు మన వ్యక్తిగతం. పార్టీ విషయానికి వచ్చేటప్పుడే మనమందరం కూడా ఒక కుటుంబం, అన్ని పక్కన పెట్టి ముందుకు అడుగు వేస్తే తప్ప మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం మనుగడ సాగించలేము. ప్రత్యేకంగా ఈ రోజు దాదాపుగా గుర్తి మండలము, గుర్తి పట్టణంలో దాదాపుగా 4,800 ఓట్లు పైకి మెజార్టీ టీడీపీకి వచ్చిందంటే అది మనమందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలి. మనకు బలం లేక కాదు, మనలో ఉన్న అనైక్యత, నాయకుల మధ్య ఉన్న మనస్పర్ధలు, రకరకాల అంశాలు, అసంతృప్తి ఎన్నో రకాలుగా పనిచేసింది. ప్రధానంగా నీటి సమస్య గుర్తి పట్టణంలో అయితే ఆ విషయంలో కూడా మరి నీటి సమస్య విషయంలో కూడా చాలా మంది మరి గడపకు వెళ్ళినప్పుడు చెప్పినాం. కానీ 170 కోట్ల ప్రాజెక్టు తీసుకురాగలిగాం, 60-70% ట్యాంకులు రిపేర్ చేయగలిగాం, అంటే కొత్త ట్యాంకులు తీసుకురాగలిగాం. కానీ ఇన్ టైంలో, సరైన సమయంలో వాటిని పూర్తి చేయలేకపోవడం అనేది మన తప్పిదం. కాబట్టి సరే, ఆ విషయంలో గుర్తి టౌన్ మైనస్ అయిందని అనుకుంటాం. కానీ గుర్తి మండలంలో ఎందుకు మరి ఆ విధంగా మనకు పోయినసారి 100 మెజార్టీ ఇచ్చిన చోట మనం 100 వెనకబడిపోయామంటే మరి దానికి కారణం మనమే. ఇప్పుడు ఆలోచన చేయాలి. ఏ రోజు కూడా ఏ ఒక్కరిని కూడా నేను చిన్న చూపు చూడలేదు.
నాకు పదవి ముఖ్యం కాదు, ప్రజలే ముఖ్యము. మీరంటేనే నా గౌరవము, మీరంటేనే నా ప్రాణం. ఈరోజు చెప్తా ఉన్నారు, రేపు అధికారంలోకి వస్తే మీరు ఇంకొకటి కూడా గుర్తు పెట్టుకోండి. ఈ గుంతకల్ నియోజకవర్గంలో జరిగిన కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ జరిగిన కాస్తో కూర్చో న్యాయం ఎక్కడ కూడా ఏ నాయకుడికి కూడా చేయలేకపోయినారని కూడా మీరు విచారించుకోండి. మనం అంగన్వాడీ టీచర్లకు డబ్బులు తీసుకోలే, లక్షలు. ఆశా వర్కర్కి తీసుకోలే. ఎంతో మందికి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ ఇచ్చినాం. ఏ ఒక్కరిని మనం ఒక రూపాయి అడగలే. స్టోర్ డీలర్స్ ఇచ్చాం. స్టోర్ డీలర్తో ఒక్క కేజీ రైస్ కూడా మనం తీసుకోలేదు. ఏ పనులు చేసినా ఒక్క రూపాయి నష్టం లేకోకుండా ప్రతి గ్రామానికి కూడా రోడ్లు వీళ్ళని రోడ్లు వేయించినాము. మంచి పనులు చేసినాం, మంచి కార్యక్రమాలు చేసినాం. నేను చెప్తా ఉన్నాను, ఇదే పేదపల్లి గ్రామానికి రోడ్డు లేకపోతే కేవలం ఎన్నికల ముందు 2 నెలల ముందు నా సొంత నిధులిచ్చి వాళ్ళ బిల్లు వచ్చిన తర్వాత మళ్ళా తెచ్చేయండి, నా సొంత నిధులిచ్చి ఆ కాంట్రాక్టర్ చెప్పి ఆ కాంట్రాక్టర్ ద్వారా నేను ఈరోజు ఆ రోడ్డు వేయించే కార్యక్రమం నేను చేశానా లేదా? గట్టప హాస్పిటల్ అది ఎక్కడో చెట్టేపల్లికి తీసుకోవాలా, చెట్టేపల్లిలో అయితే బాగుంటుందని చాలా మంది చెప్పినప్పుడు చెట్టేపల్లి బాగుంటుంది, కానీ అంతకంటే చెట్టేపల్లి టౌన్ లోనే ఉంటుంది కాబట్టి దాదాపుగా ఇంకొంచెం ముందుకు పోతే బేతాపల్లి పెద్ద గ్రామము, ఆ గ్రామంలో ఈ యొక్క హాస్పిటల్ వస్తే మరి ఆ చుట్టుపక్కల గ్రామాలందరిలో మేలు జరుగుతుందని పెద్ద హాస్పిటల్ తీసుకుని వచ్చిన మాట వాస్తవం కాదని నేను అడుగుతా ఉన్నాను. శ్మశానానికి నడుముల లోటు నీళ్లు పూడ్చాలంటే నడుముల లోటు నీళ్లు వంకలో పోయి మరి శవాన్ని పూర్తి పెట్టే పరిస్థితి ఉంటే మరి ఆ విషయం నా దృష్టికి వస్తే వెంటనే దాదాపుగా 40 నుంచి 60 లక్షల వరకు మరి నిధులు శాంక్షన్ చేయించి ఆ కార్యక్రమాన్ని చేసిన మాట వాస్తవంగా నేను అడుగుతా ఉన్నాను. ఆ గ్రామంలో కూడా ఇన్ని కార్యక్రమాలు చేశాం, ఎన్నో మంచి కార్యక్రమాలు చేశాం. ఆ గ్రామంలో ప్రత్యేకంగా బడుగు బలహీన వర్గాలు మా దగ్గరకు వచ్చి నాకు తెలిసి కేవలం బేతాపల్లి గ్రామంలోనే దాదాపుగా పెళ్ళంటే తాళిబొట్టులు లెక్కలేనన్ని తాళిబొట్టులు ఇచ్చి వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకుని నా కూతురు మైనతి మరి ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మాట వాస్తవంగా నాకు తెలిసి ఆ ఊళ్ళో ఇచ్చినన్ని తాళిబొట్టులు కానీ ఎన్నో సహాయం కానీ ఆర్థికంగా కానీ ఎవరికి కూడా జరగలేదని కూడా చెప్తా ఉన్నాను. నా సాయశక్తిగా నేను ప్రయత్నం చేసి ఆ గ్రామానికి మేలు చేశాం. మంచినీళ్ళు సమస్య చోట మంచినీళ్ళు ఇదే పసినపల్లి గ్రామంలో నీళ్ల కోసం ఉన్న మాట వాస్తవం కాదా రాజా? ఎవరున్నాడమ్మా రాజా? సెక్రటరీ ఏం కుమార్ నేను దగ్గర వచ్చినా కదా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కాంగ్రెస్ పంచాయతీ శివా వచ్చిందే లేదా? దాదాపుగా 65 లక్షల ఓట్లు మాయమైనాయంటే ఎక్కడికి ఈ గుంతకల్ నియోజకవర్గంలో కళలో అయినా ఎవరైనా మనం ఓడిపోతామని ఊహించి ఉంటారా? కాబట్టి నష్టపోయినాం, మోసం పందాలు కట్టి ఎవరు జరుపుకోకుండా లోపల లక్షలు పైనేమో కానీ కింద మాత్రం దండి పెట్టినారు. ముందు పైన అన్నారు, పైనేమో గిట్టుబాటు అవ్వలేదు, కింద వేసినారు. ఆ పైన వేసింటే ఊరికే పోయేది, కింద 4తో పోయినాయి. కాబట్టి నష్టపోతే పోయినారు. మీరేం భయపడద్దండి. నేను ఈరోజు ఆలోచిస్తున్నాను, నా పొలం నష్టపోయిన ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా దానికి వడ్డీతో సహా ఏదో ఒక రూపంలో మీ అందరికీ కూడా మరి ఆ కార్యక్రమాన్ని అందించే కార్యక్రమం చేస్తామని నేను చెప్తా ఉన్నాను.
కార్యకర్తలు నేను ఉదయం భరోసా ఇస్తా ఉన్నాను. ఆ రోజు కొన్ని కారణాల వల్ల నేను ఇబ్బంది పడినా నా దృష్టికి వచ్చే లోపలే కొంత డ్యామేజ్ జరిగిపోయింది, నష్టం. సరే, వాటన్నిటి గురించి ఇంకా నేను నా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫలానా వాడి నుంచి ఇట్లా జరిగింది, అట్లా జరిగింది, ఇట్లా జరిగింది అని నాతో తెలుసుకున్నప్పటికీ వాడు తెలిసి చేసినా తెలుగు చేసినా ఆ భారం నా పైన పడింది. కాబట్టి ఈ భవిష్యత్తులో ఇక్కడ ఇన్ఛార్జ్ ఉండరు, నాయకులందరూ కూడా ఈ గుంటూరు నియోజకవర్గంలో మీరే ఇన్ఛార్జ్, మీరే నాయకులు. ఏదో చెప్తా ఉన్నాను, ఎవరు చెప్తున్నా ఎవరు చెప్పకపోయినా నా కోసం, పార్టీ కోసం ఎవరైతే ఈరోజు నా వెంట పార్టీ వెంట నడుస్తున్నారో వాళ్ళందరికీ కూడా నేను ఆదిస్తా ఉన్నారు. అది ప్రపంచం చలకెత్తులైనా కూడా నా కార్యకర్త, నా నాయకుడు చెప్పిందే నాకు వేదం. నాకు నేను చెప్పేది నేను నమ్మిన నిజాన్ని నేను ఒమ్ము చేయకుండా మళ్ళా మీ ద్వారానే అది నిజం చేసి చూపించి తీర్చమని చెప్తాను. ఖచ్చితంగా దేవుడు చేస్తుంది. రాబోయే దినాల్లో ప్రతి కార్యకర్త కూడా ఒక సైనికులుగా తయారు చేసుకుంటాం. ప్రతి ఒక్కరు కూడా మనమందరం కూడా కలిసి పోరాడి రాబోయే ఈ లోకల్ బాడీ ఎన్నికల్లోనే మన సత్తా ఏంటో చూపిస్తామని కూడా తెలియజేసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున తల్లి వచ్చి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున నాయకులు హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ మరి అందరికీ కూడా చేతులు పేరు నమస్కరిస్తూ దయచేసి ఈ క్యూఆర్ కోడ్ ఇంకోటి ఈ మధ్యన ఆషాఢ పూర్తిగా తయారయ్యారు. నాటి టికెట్, నీటి టికెట్, నాటి టికెట్, వాళ్ళకి బస్సు టికెట్లు, రైలు టికెట్లు తప్ప వేరే టికెట్లు రావు. చెప్తున్నా, నియోజకవర్గం గుంతకల్ నియోజకవర్గం ఒక్కటే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు నాకు మాట ఇచ్చినారు. ఇక్కడ అపోహలకు తావులేదు. నన్ను నమ్మి మరీ ఇక్కడ ఇన్ఛార్జ్గా పెట్టారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఇటువంటి అపోహలకు తావు ఎదుర్కోకుండా మనం అందరం కూడా మరి చూడవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఎవరు కూడా ఈ అబద్ధాలను చెప్పేవాళ్ళు, ఈ అబద్ధాలు చెప్పేవాళ్ళను నమ్మకండి. దయచేసి అందరికీ ఏదో చెప్తా ఉన్నాను. ఏ విషయమైనా కూడా నేను అందుబాటులో ఉంటే నా దగ్గర కానీ నేను లేకపోతే నాకు ఒక్క ఫోన్ చేయండి. ఖచ్చితంగా డైరెక్ట్ గా మీరే మాట్లాడండి. నాయకులతో పనిలేదు, కొత్త ఒక్కరితో పనిలేదు. దయచేసి అందరికీ కూడా చేరే విధంగా మరి అందరికీ పంపే విధంగా మనం అందరూ కూడా కష్టపడదాం. దయచేసి గ్రామాలకు సంబంధించి కూడా ఎవరైతే పార్టీ కోసం కష్టపడి ముందుంటామని ముందుకు వచ్చే ప్రతి ఒక్కరి పేర్లు కూడా